ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ప్రార్థనతో ఈ గుడికిని ఆరంభించుకుందాం. రావాల్సినటువంటి వారు కూడా సకాలంలో దేవుని సన్నిధికి వచ్చినట్లుగా ఈ స్థలంలో దేవుని యొక్క సన్నిధి తోడు, ఆయన ప్రత్యక్షతలో మనం నిలిచి ఉండినట్లుగా, ఆయన మన మధ్యకు వచ్చినట్లుగా ఆయన వేడుకుంటూ ఈ స్థలంలో జరగబోయే ఈ ఆరాధన కార్యక్రమం నందు దేవుడు తన అధ్యక్షతను జరిగించినట్లుగా పాటల్లోనూ, ఆరాధన వర్తమానంలోను, బల్ల వర్తమానంలో, సమస్తములోను తన మహిమార్థమై మనం చేరి ఆయన ఆరాధించుకునే కృపా దేవుడు మనకు దయచేయనట్లుగాను, ప్రతి విధమైన అపవాది ఆటంకాలను, అభ్యంతరాలన్నింటినీ, దుష్టుని కార్యములన్నింటినీ ప్రారదోలి పరిశుద్ధాత్మ సన్నిధి, బలమును, శక్తి ప్రభు మనకు దయచేయనట్లుగాను, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభును ఆరాధించినట్లుగా ప్రార్థనతో ఈ కూడికను మనం ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ పునరుత్థాన దినమందు, పరిశుద్ధ దినమందు నాయన, మరణమును మృతిని గెలిచి విజయోత్సవంతో తిరిగి లేచినటువంటి నాయన మీ బలమైన పునరుత్థాన శక్తిని మేము జ్ఞాపకం చేసుకొని ఆరాధించగలిగి ఈ ఉదయకాల సమయం తండ్రి, మీ పరిశుద్ధాలను శివులు మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించుము, దీవించుము. ఇక రావాల్సిన బిడ్డలు కూడా నడిపించి సహాయం తెచ్చి ఆ మార్పులు క్షేమంగా నిశ్చయించేటట్టు చూపిస్తున్నాను. ఈ స్థలంలో ఆయన మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అమూల్యమైన శ్రేష్టమైన పరిశుద్ధ రక్తంతోనైనా మమ్మల్ని కూడా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ సన్నిధిలో నిలబడినప్పుడు, మీ సన్నిధి చేరినప్పుడు నిష్కలంకులుగా, నిర్దోషులుగా, అనిందులుగా మేము మీ సన్నిధిలో ఉన్నట్టు కూడా చూపిస్తున్నాను. నాయన పాటల్లోనూ వర్తమానంలోనూ మొదలుపెట్టి ముగించేంత వరకు కూడా నాయన నీ నిత్య మనకు కీర్తి కలుగునట్లుగా దేవాలపులైన మమ్మల్ని, బయటమైన మమ్మల్ని బలపరిచి ఈ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నాయన ఈ పరలోకపు మహిమను నేను భూమి మీద చూసి ఆరాధించుకున్న ప్రభు మాకు దయచేదుగా ప్రార్థన చేస్తున్నాను. ఇది నిలబడిన ఆశలో రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ ఆత్మతో నింపి నీ మాటలు తండ్రి నోటి నుంచి నాయన మాకు అందరికీ మేలు కలిగినట్టు నీ ఉపదేశంలో మాకు అనుగ్రహించేదిగా ప్రార్థన చేస్తున్నాను. అపవాది యొక్క క్రియలను దూరపరిచి దేవాన్ని బలమని శక్తిని మేము వెతుకున్నట్లుగా ఈ ఆత్మతో, నీ శక్తితో మేము నింపబడి నీ ఘనమైన నామాన్ని ఆరాధించుకునే ధన్యత మాకు అందరికీ మీరు దయచేయదుగా. మొదలుపెట్టి ముగించేంత వరకు మీ నామానికి మహిమకరంగా చేరువచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఇప్పుడు జరుగునట్లుగా సహాయం దయచేయదుగా. యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫస్ట్ వాయిస్ క్లారిటీ వినపట్లేదు. పాటలు పాడుకుందా? ఫస్ట్ పాడ 236 సియోను గీతాల్లో నుంచి 236వ పాట పాడుకుందాం. స్తోత్రించి కీర్తించదము, హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము, హల్లెలూయా అనే పాట పాడుకుందాం. సియోను గీతాల్లో నుంచి 236వ పాట. స్తోత్రించి కీర్తించదము, హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము, హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము, హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుము, హల్లెలూయా. గడచిన కాలమెల్లా
కంటి పాపవలే గడిచిన కాలమెల్లం కంటి పాపవలే కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా పాపమును బాపినాడు హల్లెలూయా మన శాపమును మాపినాడు హల్లెలూయా పాపమును బాపినాడు హల్లెలూయా మన శాపమును మాపినాడు హల్లెలూయా కన్న తల్లి వలనే కనికరించెను మమ్ము కన్న తల్లి వలనే కనికరించెను మమ్ము ఎన్న తరమా ప్రేమ హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా ఎల్లా ఈవోలనిచ్చి ఉల్లాసమొసగోను ఎల్లా ఈవోలనిచ్చి ఉల్లాసమొసగోను కొల్లగా మనలా కోరి హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా నాదోడు యేసు మన చెంతానుండా నీలా నాదోడు యేసు మన చెంతానుండా నీలా చింతలేమియో రావు హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బాహుఘోరముగా లేచినాను హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బాహుఘోరముగా లేచినాను హల్లెలూయా దోణియందున్న యేసు దివ్యముగాను లేచి దోణియందున్న యేసు దివ్యముగాను లేచి వాటిగా వాటిననుచు హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా
స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా. నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు. చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు. చేర్చును కౌగిటిలో హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఇది వస్తుంది కదా, భజయింపరండి ప్రభు చేస్తాను. అది కూడా తీసుకొచ్చుంటుంది కూడా. సియోను గీతాల్లో 131వ పాట. సియోను గీతాల్లో 131వ పాట పాడుకుందాం. సర్వకృపానిధి యేగు ప్రభువా, సకల చరాచర సంతోషం అనే పాట పాడుకుందాం. సర్వకృపానిధి యేగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము. సంతోషముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము. సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి.
నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. యేసువు లేకయే ప్రేమించెను. యేసుకు నేనేమివ్వగలను. యేసువు లేకయే ప్రేమించెను. యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా అని పాడెదను ఆనందముతో సాగెదను హల్లెలూయా అని పాడెదను ఆనందముతో సాగెదను. శివుని గీతాల్లో నుంచి 167వ పాట పాడుకుందాం. శివుని గీతాల నుంచి 167వ పాట. గాయములను నా కొరకై పొందిన క్రీస్తు ప్రభు అంటూ దేవుని నామాన్ని ఆరాధించుకుంటూ మేము పరుచుకుంటాం. గాయములన్ నా కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెం వీక్షించి త్రిబ్బిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెం వీక్షించి త్రిబ్బిరి ముఖముల్. గాయములన్ నా కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మోతబడెను బాధింపబడెను ఎంతో శ్రమ నొందే మనకై. మోతబడెను బాధింపబడెను ఎంతో శ్రమ నొందే మనకై. గాయములన్ నా కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేనో క్రీస్తు ప్రభు. మాతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా గొట్టబడెను. మాతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా గొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను
గమనించమాకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన మీకందరికీ నా వందనములు. రండి, పరిశుద్ధమైన లేఖన వాక్యాల్లోని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ప్రభువును ఆరాధించుకోవడానికి దేవుడు కృప చూపునట్లుగా మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ గ్రంథాల్లో ఈ పరిశుద్ధ గ్రంథాలను అందరూ ఓపెన్ చేసి చదవగలిగిన సామర్థ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్లో తెరిచిన తర్వాత అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనం మనందరం కలిసి ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు యాక్ట్ చాప్టర్ 17 verse 2. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనం. అక్కడ కింద లైన్లోంచి క్రీస్తు అనే దగ్గర నుంచి మనం చదువుకుందాం. క్రీస్తు అనే పదం దగ్గర నుంచే మనము మన పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ ఉండెను. క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడినట్లుగా ఆ వాక్యం చేత మనం సంధింపబడి పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించుకునే కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ఆయన ఆత్మ నడిపింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వీటిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడు అయిన మా దేవ, ఈ కృప చేత మమ్మల్ని బ్రతికింపజేసి ఈ పునరుద్ధాన దినమందు నీ యొక్క నాయన తండ్రి శిలువ మరణ పునరుద్ధాన శక్తిని మేము అనుభవించాలని దేవా, ఆ శక్తి నీడలో ఆ శిలువ యొక్క ప్రోక్షణలో మేము చేరి నాయన మీ మరణ పునరుద్ధానం గురించి మేము ఆరాధించాలని దేవ సీయోనులో నిలబెట్టుకున్న విధానం బట్టి మీ వందనములు. చదవడం లేఖన వాక్యమును దీవించము, ఆశీర్వదించము. మాకును అందరికీ కూడా ఆహారము కావాలని తండ్రిని విరిచి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పిలువడుతున్న దాసులను నీ ఆత్మతో అభిషేకించండి, బలహీనతను తొలగించండి. నీ బలమైనటువంటి వాక్శక్తితో నన్ను నింపుతురుగాక. ఆయన నా నోటి నీ మాటలు నీ సులువు చాటు నన్ను మరుగుపరిచి ఆయన పరలోకపు నడిపి పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మనం ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వాక్యం వింటున్నప్పుడు అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం మనం వినలేకపోతే విశ్వాసంలో వెనకబడిపోతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథ లేఖన వాక్యాలు మనకు ఒక మాట చెబుతూ ఉంటాయి. విశ్వాసి అని పిలువబడాలి అంటే క్రీస్తు నమ్ముకోవటం కాదు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినటము ఎంత శ్రేష్టం అంటే నువ్వు వినుచున్న మాట నిన్ను విశ్వాసం కలుగజేసి ఆ విశ్వాసము నిన్ను దేవునికి కుమారుడు ఉన్నట్టుగా కుమార్తె ఉన్నట్లుగా నిన్ను మారుస్తుంది. కానీ ఆ వాక్యాన్ని కానీ నువ్వు నిర్లక్ష్యంతో అలక్ష్యంతో వింటున్నట్లయితే ఆ మాటల యందు నీకు విశ్వాసము నమ్మకం లేని ద్వారా నువ్వు క్రీస్తుకు కుమారుడుగాను కుమార్తెగాను పరిగణించబడవు. ఎందరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవునికి కుమారులు అవునట్లుగా ఆయన అధికారం మనకి అనుగ్రహించాడు. దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. కొంతమందికి కొంత గొప్ప గొప్ప డబ్బున్నోళ్ళకి మనం పోయి మా బంధువులను చెప్పుకోవడానికి ఆధిక్యత మనకు సరిపోదు. గొప్ప గొప్ప ధనవంతులు ఉంటారు కదా,
గొప్ప గొప్ప సంపన్నవంతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మా బంధువులని కానీ మా రక్త సంబంధికులని చెప్పుకోలేము. కానీ అందరికన్నా గొప్పవాడు, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మీరు నాకు అందరూ కుమారులుగాను కుమార్తెలుగా ఉండడానికి నేను అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. ఆ అధికారం దేని ద్వారా వస్తుందయ్యా అంటే, ఒక కలెక్టర్ అవ్వాలంటే కలెక్టర్ ఉద్యోగం, ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా, చదవాలా, దానికి అటెండ్ అవ్వాలా, ఉద్యోగాన్ని ఎంతో కఠోరమైనటువంటి శిక్షణ ఉంటుంది. అంటే ఒక పదవిని ఒక హోదాని అనుభవించాలంటే దాని వెనక ఒక దీక్ష ఉంటుంది. కానీ ఆ శ్రమ దేవునికి మనుషుడు కుమారుడిగా పరిగణించబడడానికి విశ్వాసం అనేది ప్రాముఖ్యం. ఆ విశ్వాసం ఏ విధంగా కలుగుతుంది అంటే దేవుని మాట వినుటను బట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మాటలు చెబుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినటానికి ఆలకించాలి, ఆశపడాలి. దావీదు అంటాడు కదా, నా ప్రాణము నీ మాటల కొరకు ఆశపడుచున్నది. ఏ విధంగా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ ఆజ్ఞల కొరకు, నీ మాటల కొరకు ఆశపడుచున్నది అంటాడు. అవి దొరికిన తర్వాత ఎట్లున్నాయి చెప్పు దావీదు గారు అంటే, నీటి కోసం నేను ఎతికాను, నీటి వలె నా దాహాన్ని తీరిస్తే చాలు దేవుని మాటలు అని అనుకున్నాను. కానీ ఆ మాటలు, దేవుని మాటలు నాకు దొరికిన తర్వాత క్రొవ్వు మీదుడు దొరికినట్టు కంటే శ్రేష్టమైనవిగా నాకు ఉన్నాయి. అంతేనా అంటే మాంసం దొరికినట్లుగా ఉందా నీకు? కాదు. అది ఒకవేళ చెప్పడం తప్పు అయితే, అది చెప్పడం తక్కువైతే ఇంకొక మాట చెప్తాను వినండి. వెండి కంటేను, బంగారము కంటేను, పగడముల కంటేను ఇంకా ఉన్నతమైనటువంటివి దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు. ఆమేన్. అంత అమూల్యమైనటువంటివి. ఈ అమూల్యమైన మాటలు మన జీవితంలో చేర్చుకుంటే నీ బ్రతుకు, నా బ్రతుకు, మనందరి బ్రతుకు కూడా ఒక అమూల్యమైనటువంటి జీవితాలుగా మన ప్రభు తీర్చిదిద్దునుగాక. ఆయన అంటాడు, ఒక మనుషుడు దేని చేత తన ప్రవర్తన సరి చేసుకుంటాడయ్యా అంటే నీవిచ్చిన వాక్యమును బట్టే కదా. ఇప్పుడు మన ప్రవర్తన దేంతో సరి చేసుకోవాలి? ఇప్పుడు మన ప్రవర్తన ఎట్లా మార్చుకోవాలి అంటే ఒకే మాటలో యోహాను రాసిన సువార్త 4:24 ఉన్నట్టుగా, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను, అటివారు కావాలని ఆయన వారిని కోరుకునిచున్నారు. ఇప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉండాలి అంటే ఆత్మ సత్యములతో మనం మార్చబడినట్లుగా ప్రభువుని ఆరాధించే వారమై ఉండాలి. ఇట్టివారే కావాలని నేను కోరుచున్నానన్న దేవునికి అనుకూలమైనట్లుగా మనము మార్చబడాలి. ఈ దినమును ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటి అంటే, ఈరోజు ఈస్టర్ అంటారు. ఏమంటారు? చెప్పాలా, పలకాల? ఏమంటారు? ఈస్టర్ అంటే ఏంటి? ఇంకా చెప్పరు. ఈస్టర్ తెలుసు కానీ ఈస్టర్ అంటే ఎట్టు తెలీదు. మనలాంటి వాళ్ళు అంటే ఒకరోజు ఒక ఊరిలో జాతర చేసుకుంటా ఉన్నారంట. జాతర చేసుకుంటుంటే ఆ ఊర్లోకి అపోస్తలుడైన పౌలు ఊరికి వచ్చాడంట. పౌలు ఆ ఊరికి వచ్చి చూశాడంట. గొప్ప జనసమూహం, గుంపులుగా ఉన్నారు. ఒక పెద్ద బొమ్మను ముందు పెట్టుకున్నారు, ఒక గుడి ముందు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఒకటి అర్థమైంది. వీరు భక్తి ఎందు ఏమన్నా వీళ్ళన్నా భక్తిలో డిగ్రీలు చేసిన వాళ్ళు. వీళ్ళు ఎవరో భక్తిలో డిగ్రీలు పొందుకున్న వాళ్ళు, భక్తి విషయంలో అత్యాసక్తి కలిగినటువంటి వారు, ఉన్నతమైనటువంటి ఆపేక్ష కలిగిన వారుగా పౌలు కనబడ్డారు. చాలా సంతోషమైంది పౌలుకు వారి భక్తిని చూసి. ఎందుకు వీళ్ళు దేనిలో భక్తి కలిగి ఉన్నారు అని తెలుసుకోవడానికి కొద్దిగా ముందుకెళ్ళి, ఎందుకు మీరు ఆరాధిస్తున్నది ఏంటి, ఇంత భయము భక్తి కలిగి శ్రద్ధ కలిగించడానికి ఏంటి ఆధారం అనే ఆధారం వైపు చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉన్నదంట. అది చదివాడంట. అది చదివి చెప్తే బాగుంటుందని వాళ్ళని అడిగారంట. మీరు ఎందుకు దేన్ని ఆరాధిస్తున్నారు అంటే, మేము ఇదిగో ఫలాని దానికి ఆరాధిస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటి అంటే వాళ్ళు చెప్పలేదంట. ఎందుకంటే అక్కడ రాయబడిన భాష వాళ్ళకి తెలియదు కనుక. అప్పుడు ఆయన అన్నాడంట, బహుశా ఆ భాష నాకు తెలుసు, నేను మీకు చెప్పొచ్చా అని అడుగుతాడంట. ఏంటి చెప్పు అంటే, తెలియబడని దేవుడు అని రాయబడి ఉన్నదంట. అక్కడ ఏమున్నది? ఏముందమ్మా? తెలియబడని దేవుడు అంటే ఈయనెవరో తెలియని దేవుడు, మీరు ఎవరికైనా తెలిస్తే పేరు చెప్పండి అన్నట్టుగా రాయబడి ఉందంట. తెలియబడని దానిని వీళ్ళు ఏం చేస్తున్నారు? భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆరాధిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు అక్కడికి వచ్చిన తర్వాత
తెలిసిన దేవుడు ఎవరో, తనకు తెలిసిన దేవుడు ఎవరో వారికి తెలియపరిచి, వారికి దేవుని మాటలు విషదపరిచి వారిని దేవుని వైపు త్రిప్పటం మనకందరికి తెలిసిన విషయమే. దేవుని గురించి అర్థం కాకపోతే, దేవుని శక్తిని మనం గ్రహించలేకపోతే, దేవుని బలమును మనం పొందుకోలేకపోతే, దేవుని ఆత్మతో మనం నింపబడకపోతే, దేవుని వాక్యం అనే సత్యము మనలో లేకపోతే, దేవునిని కూడా మనము ఆత్మతో సత్యముతో మనం ఆరాధించలేము. అయినా కానీ నేను ఆరాధిస్తున్నాను కదా అని అంటే అది ఆరాధన కాదు, అది విగ్రహారాధన అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. దేవుని బలమును, దేవుని ప్రభావమును, దేవుని పరాక్రమమును తెలియకుండా చేసే ఆరాధన అది విగ్రహారాధన. ఇప్పుడు మనం విగ్రహారాధకులుగా ఉండాలా? సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే జీవము కలిగిన దేవుని కుమారులమై మనం ఉండాలన్నా ఏమి ఉండాలయ్యా? ఎలా ఉండాలి? మనందరికీ జీవం ఉంది కాబట్టి, మనం కూడా ఆరాధిస్తున్న జీవం కలిగిన దేవుడు సజీవుడు కాబట్టి ఆయన ఆరాధిస్తే మనందరం ఉనికి కలిగి ఉందాం. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు చూడండి, అపోస్తలుడైన పౌలు, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకం. క్రీస్తు ఎందుకు శ్రమపడ్డాడు, ఎందుకు మృతి చేయబడ్డాడు అనేది మనం గత గుడ్ ఫ్రైడే రోజున మనం వాటన్ని విషయాలు తెలుసుకుందాం. ఈస్టర్ అంటే తిరిగి లేవడం అనేది అర్థం. పునరుద్ధానం అని పునరుద్ధానం అంటారు. మనకందరికి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే లేవడం, గెలచడం అనుకోవచ్చు, విజయం అనుకోవచ్చు, ఇంకెన్ని రకాలైన అనుకోవచ్చు. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఎప్పుడు? ఆయన శుక్రవారం దినమున సమాధి చేయబడిన తర్వాత, ఆ దినమున శనివారం విశ్రాంతి దినం గడిచిపోయి ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధి తెరవబడటము, సమాధిలోంచి బయటకు వచ్చి కొంతమంది వ్యక్తులు కనపడటము, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే యేసు ప్రభు మృతిని గెలిచి తిరిగి లేచాడు. దాన్ని బట్టి మనం పొందుకున్నవి ఏంటి? యేసు ప్రభు లేచిన తర్వాత మన జీవితంలో జరిగిన కార్యాలు ఏంటి? అక్కడ కొన్ని కొన్ని పరిస్థితులు జరుగుతాయి. అందులో నెంబర్ 1, మొట్టమొదటిది చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది ఒక మాట. త్వరగా బైబిల్ చదవాల్సిన వారు రెఫరెన్స్ చదివి త్వరగా చదివి అందియాలి. మత్తయి సువార్త 28, మత్తయి గాస్పెల్ చాప్టర్ 28 వర్స్ 5 and 6. మత్తయి సువార్త, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకొని ఉన్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యువులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన భయం అనేది మాట ఉంటుంది చూడండి. 5వ వచనం చదవండి. దూత ఆ స్త్రీని చూసి మీరు భయపడకుడి. చాలు, ఇంకా నా వైపు చూడండి. మొదటి మాట, యేసు ప్రభు సమాధిలో నుంచి లేచిన తర్వాత ఏమి జరిగాయి? యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, శ్రమపడ్డాడు, సమాధి చేయబడ్డాడు, అంత జరిగిపోయింది. అయితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉన్నవారు కొంతమంది ఉన్నారు కదా, ఆయన ఎందుకు నమ్మిక ఉంచి ఉన్నవారు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా దేవుని మీద ప్రేమ కలిగిన వారు చాలామంది కూడా ఆ రోజు సమాధి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఏ విధంగా చూడాలి అనే ఆశతో అక్కడికి వెళ్ళారు. అంటే యేసు ప్రభు తిరిగి లేచి ఉంటాడు, ఖాళీ అయ్యి ఉంటుందని కాదు. 3వ రోజు పాలు పోసేదానికి పోతారంటారు కదా కొంతమంది. అట్లాగా వీళ్ళు ఏం చేశారంటే సమాధిని దర్శించడానికి వెళ్ళారు, క్రీస్తుని కాదు, సమాధిలో ఉన్న క్రీస్తుని దర్శించాలని వెళ్ళారు. కానీ వారి జీవితంలో ఒకటి ఉంది. ఏముంది? భయం అనేది ఉంది. దేనికి వారికి భయము అంటే, ఆ రోజుల్లో యేసు ప్రభుని గురించి కానీ మాట్లాడితే యేసు ప్రభుకు పట్టిన గతే వీరికి పడుతుందన్న భయం వారిలో ఉంది. యేసు ప్రభుని ప్రత్యక్షంగా దగ్గరుండి ఆయన శ్రమను, ఆయన కష్టాన్ని, ఆయన అవమానాన్ని, ఆయన నిందను, శ్రమను దగ్గరుండి చూశారు వాళ్ళు. వీళ్ళు భయపడడానికి మరొక కారణం చెప్తాను. ఆయన ఎంతగానో ప్రేమించే అపోస్తలుడైనటువంటి పేతురు కూడా యేసు ప్రభుని వెంబడించే వారిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాడు. యేసు ప్రభుని వాళ్ళు బందీ చేసుకొని పట్టించుకొని తిరిగి వెళ్తున్నప్పుడు వారిని వెంబడించుకుంటూ వెనకనే దొంగచాటుగా వెళ్తాడు పేతురు.
కొద్ది దూరం అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుని పట్టుకోవడానికి వచ్చిన కొంతమంది వెనక తిరిగి చూసినప్పుడు పేతురుని చూస్తారు. పేతురు వారితో పాటు ఉండడం గమనిస్తారు. అప్పుడు పేతురుని అడుగుతారు, రై ఎవర్రా నువ్వు, ఏ ఊరు నుంచి వచ్చావు? మాది ఇక్కడేనండి, గలిలయ. ఎవర్రా నువ్వు, ఇంతకు యేసుప్రభు శిష్యుడుగా నువ్వు అంటే ఏమన్నాడు? తాను భయపడి నేను యేసుప్రభు శిష్యుడిని కాదు అన్నాడు. ఆ రీతికి 3 సార్లు అబద్ధాలు ఆడతాడు. అంటే దేన్ని బట్టి అర్థమవుతుందంటే యేసుప్రభు శిష్యుడని చెబితే చంపేస్తారన్న భయం వారిలో ఉంది. ఆ భయంతో బ్రతుకుతున్న జీవితాలు వారివి. అయితే యేసుప్రభు సమాధి దగ్గరకు వచ్చారు కొంతమంది విశ్వాసులు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుని దూత అక్కడ ప్రత్యక్షమై వారితో అంటున్న మాట ఏంటంటే, ఆ దూత వారితో, ఇదిగో మీరు భయపడకుడి, యేసుప్రభు ఇక్కడ లేడు, ఆయన సమాధిని గెలిచి లేచి ఉన్నాడు. ఆమె మానవులందరూ దేనికి భయపడతారు అంటే, నేను రిప్రజెంటేటివ్ టైం సరిపోదు కాబట్టి నేను చెప్తున్నాను, క్లుప్తంగా వినడానికి ఆలోచన చేయండి. కీర్తన గ్రంథం అంటాడు, పాపం చేయవారు బహుగా భయపడతారని మాట ఉంటుంది. దేనికి చేసేవారంట? పాపం చేసేవారు బహుగా భయపడతారు. పాపం చేసేవారు ఎందుకు భయపడతారంటే, పాపం వలన వస్తున్న మానవుడికి శిక్ష. మనిషి పాపం చేసేటప్పుడు భయపడ్డావు, దాని వలన వచ్చే శిక్షకు భయపడతాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఉన్న భయము, ఆందోళన, గురి ఏంటంటే, మన పాపం మనం భయపెడుతున్నప్పుడు, యథార్థతగా మనం భయపడుతున్నప్పుడు, నీతికి మనం భయపడుతున్నప్పుడు, పాపం వల్ల వచ్చే జీతంతో కూడుకొని ఉంటుంటే మరణానికి మనం భయపడుతున్నప్పుడు, దేవుని దూత అక్కడ ప్రత్యక్షమైపోయి బహు స్పష్టంగా పలుకుతున్న మాట, మీరు ఇక దేనికి భయపడకూడదు. ఎందుకంటే మరణించిన వాడు మరణం అతన్ని జయించలేకపోయింది. ఈరోజు ఆ మరణమును జయించి విజయోత్సవంతో యేసుప్రభు తిరిగి లేచి ఉన్నాడని సెలవిస్తాం. రాజ్యము జయించిన వాడికి ఆ రాజ్యంలో పట్టు దొరుకుతుంది కదా. ఆ పట్టత్వంతో తను కొంతమందిని మంత్రులను నియమించుకుంటాడు, తన అధికార దర్పణం చూపిస్తాడు. ఇప్పుడు యేసుప్రభు కూడా మరణమును జయించి పొందుకున్నది ఏందయ్యా అంటే, మరణం మానవుని భయపిస్తుండేది అంతవరకు. యేసుప్రభు ఎప్పుడైతే మరణమును జయించాడో మరణం అతనికి లోబడిపోయింది. ఇప్పుడు మరణం దేని ద్వారా వస్తుందంటే పాపం ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు పాపమును జయించాడు. ఇప్పుడు పాపం వల్ల శిక్ష మానవుడికి తీసివేయటానికి దేవునికి అధికారం ఉంది. పాపములన్నీ క్షమించుటకు మనిషి కుమారుడి భూలోకమునకు వచ్చును అనే వాక్యం మనకు తెలిసినట్లుగా, యేసుప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడు? పాపములన్నీ తీసివేయుటగా యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుణ్ణి ఒక్క మాటతో మనం ఆరాధించవచ్చు. ఏంటి అంటే, ఇదిగో ఒకవేళ ఈ లోకంలో కర్మ పాపము, జన్మ పాపము అనేవి ఉంటే, అవి నా మీద ఉంటే, నువ్వు ఈ లోకానికి వచ్చుట ద్వారా, నా కొరకు మరణించుట ద్వారా, నువ్వు తిరిగి లేచుట ద్వారా ఆ పాప మరణ శాపములు నా నుంచి తీసివేయబడుతున్నాయి. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేనే లేదు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న నీకు, నాకు, ఇక్కడ కూర్చున్న మీకు అందరికీ కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. పాపంతో వచ్చే శిక్ష యేసుప్రభు ఎప్పుడో నీ పక్షాన్ని అనుభవించి ఆ శిక్ష యావత్తును తీసివేసి నీకు గొప్ప క్షమాపణ అనుగ్రహించాడు. కనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? భయపడక ధైర్యంతో నువ్వు ప్రభువుని ఆరాధించుకోవడం ఉండాలి. ఆమేన్. నేను ఇంకా పాపిని, లేదు నేను ఇంకా మంచివాడిని కాదు, నేను అయోగ్యుడును అని అనుకోవటానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తావో నీ సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము క్రీస్తు చెల్లించి ఉన్నాడు. కనుక భయము తొలగపోయి మానవుడికి ఏం కలుగుతున్నది? ఇక్కడ ధైర్యం ఇస్తున్నాడు. అభయం, నేనున్నాను అని అభయం ఇస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. రెండవదిగా చూద్దాము. రెండవ మాట అంటాడు, లోకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం. లోకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం. త్వరగా నేను 6వ వార్త మనం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. త్వరగా సహకరించడానికి ప్రయత్నం చేయండి. లూక్ గాస్పెల్ చాప్టర్ 24 వర్స్ 31. వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపెట్టి చాలు. రెండవదిగా చూద్దాం. మొదట గుర్తుపెట్టుకోవాలి, భయమును తొలగిపోయాయి. భయము తొలగిపోయాలి. ఇప్పుడు పాపం గురించిన భయం మానవుడికి లేదు. ఎట్టి పాపం కలిగిన వాడైనా సరే, ఎట్టి శాపం కలిగిన వాడైనా సరే క్రీస్తు దగ్గర సంపూర్ణమైన క్షమాపణ కలుగుతుంది.
ఆమె సంపూర్ణమైన విమోచన కలుగుతుంది. కనుక ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన ఎప్పుడో తన రక్తమును చిందించాడు. ఆయన కృప సింహాసనం ఎద్దకు మనం ధైర్యంతో చేరువారమై ఉండాలి, అంతే. రెండవదిగా చూస్తే కన్నులు తెరవబడిన స్థితి. కన్నులు తెరవబడటం అంటే ఉన్న కళ్ళు తెరవబడటం ఏంటి? మనం కళ్ళు తెరిస్తే ఏమన్నా మార్పు కనపడితే కళ్ళు మూసుకుంటాం, చీకటి కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుంది మార్పు. కానీ ఆ కన్నుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలేదు. ఆత్మీయమైనటువంటి కన్నులు, ఆత్మీయ నేత్రాలు. మనం అంటాం, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనోనేత్రం, దివ్య దృష్టి అన్నాం. అప్పుడు అంటుండే అదేం జరిగిందో దివ్య దృష్టిలో చూశాడంట. మనం ఏ దృష్టిలో చూసినా మన దరిద్రపు అదే కనపడతాయి. ఇప్పుడేదో కొంతమంది కొన్ని వీడియోస్లో రీల్స్లో వస్తూ ఉంటాయి. పాపం భార్యాభర్తలు ఇద్దరు ఒక టాస్క్ చేసుకుంటాం. ఆ భార్య పోయి ఆ భర్త మీద తల మీద చేపెడితే స్కాన్ అవుతుందట, మైండ్లో ఏమేమి ఉన్నాయన్నీ తెలిసింది. భర్త పోయి భార్య తల మీద చేపెడితే ఆ మైండ్లో ఏమేమి ఉన్నాయని స్కాన్ తెలుస్తుంది. ఫస్ట్ నువ్వే చూడండి అని చెప్పిందట భార్య. భర్త వెళ్ళి తల మీద చేపెట్టి కళ్ళు మూసుకుంటే గోల్డ్ నెక్లెస్, బంగారం, అయ్యి మంచి పట్టు చీరలు, వీటి గురించి తీసుకోవాలి. పక్కింటి ముందు దానికన్నా మంచి చీర తీసుకోవాలి. ఎన్ని కోరికలు కనపడతాయి. భయపడి కళ్ళు తెరిచిండట ఆయన కూర్చున్నాడంట. అంబిషన్ అంతకు ఏముంది అంటే చేయబెట్టిందంట. మనవాడు కళ్ళు మూసుకుంటాను, నెలగట్టి ఈఎంఐలు, రెంట్ బాడుగులు, ఈ బాడుగులు, అయ్యి మొత్తం ఇవన్నీ అయ్యే వస్తున్నాయి అంట. ఒక దెబ్బ కళ్ళు తెరిచామి, అయ్యో నా భర్త ఆ మొన్న ఆలోచనలన్నీ వదులుకునేసిందంట. నా భర్తని అంత ఇబ్బంది పెట్టుంటాను, నాకు ఇది కానీ కావాలా, ఏమండి ఈఎంఐ కట్టాలి కదా, నెక్స్ట్ ఎట్లా ఇబ్బందులు ఉంటారు కదా, ఎట్లా చేస్తారండి, ఈ నెల ఖర్చులు తగ్గించుకుందాంలే అని చెప్పి స్త్రీలు ఎంతమంది. నాకు అవన్నీ సంబంధం లే, నాకు కావాల్సింది అంతే అనేవాళ్ళు ఎక్కువ కదా. అది నిజంగా ఉంటే అంత బాగుండు అనిపిస్తుంది. కానీ ఆత్మీయమైనటువంటి మనోనేత్రంలో తెరవబడ్డం అంటే, ఈ లోకంలో మన మనోనేత్రంలో ఏమైనా గుడ్డితనం కలిగి చేశాడు సాతాను. ఏ గుడ్డితనం అంటే సత్యమును ఎరగకుండా గుడ్డితనం, నిన్ను సృష్టించిన వాడిని ఎరగకుండా గుడ్డితనం, పరిశుద్ధత ఎరగకుండా గుడ్డితనం, శ్రేష్టమైన మార్గమును ఎరగకుండా గుడ్డితనం. అన్నీ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కానీ మంచి ఏంటో చెడు ఏంటో వివేచన ఏంటో అవివేకం ఏంటో ఎరగని గుడ్డితనంతో మానవుడు నింపబడి ఉన్నాడు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత వారి కన్నులు తెరవబడ్డాయంట. ఆమె యేసు ప్రభు వారితో పాటు నడుస్తూ ఉన్నాడు. చూడండి, అది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యేసు ప్రభు వారితో పాటు జర్నీ చేస్తుంటాడు. వాళ్ళిద్దరూ మంచి మీటింగ్లో డిస్కషన్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం విషయాలు మాట్లాడుతుంటారంటే, యెరూషలేములో యేసు ప్రభుని చంపేశారు, దారుణంగా చంపేశారు. అబ్బా, అసలు ఆయన అంత ఘోరంగా చంపుకుండాల్సిన, అసలు ఇంతకీ ఏం చేశాడు, ఆయన ఏమన్యాయం చేశాడు, అయినా కానీ అంత ఘోరంగా చంపుకుండా ఉండాల్సి ఉంది అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే వాళ్ళ మధ్యలోకి యేసు ప్రభు వచ్చాడు. వాళ్ళని చూసి, హలో ఏంటి, ఏ విషయాల గురించి మీరు మాట్లాడుకుంటున్నారంటే, మీ దేవురయ్యా అంటే, నేను ఎందుకో మాది ఇదే ఊరు అంటే, నీ ఈ ఊరిలో ఉండి ఈ ఊరిలో పుట్టి ఇక్కడ జరిగిన విషయాలు నీకు తెలియదా, ఏం మనిషి అయ్యా నువ్వు, నాకు తెలియదులే మీరు చెప్పండి అంటే, మేము నజరేయుడు యేసు విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో, ఆయన ఎట్టి కార్యాలు చేశాడో, ఎన్ని మంచి పనులు చేశాడో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ చెడు సమాజం ఆయన్ని చంపేసింది. దాని గురించి మేము బాధపడతా మేము మాట్లాడుకుంటున్నామంటే, ఆయన చెడిపోవడం చెడు కదరా నాయన, లేఖన వాక్యములు గ్రహింపలేని మందమతులారా అంటాడు వాళ్ళని. అవివేకం కలిగిన వారులారా, వివేకం లేని వారులారా అని చెప్పి 4 ఆడిపోసుకొని వాళ్ళని లేఖన వాక్యములను వాటన్నిటిని వారికి బోధించిన తర్వాత, విశదపరిచిన తర్వాత, వారితో పాటు ఇంటికి వెళ్ళి వారు అన్నాన్ని కూర్చున్నప్పుడు మాతో పాటు కలిసి భోజనం చేయండి అని చెప్తాడు. అప్పుడు ఆయన ఒక రొట్టెని విరిచి వాళ్ళకి ఇస్తాడంట. ఆ రొట్టె నోట్లో పెట్టుకునే లోపల గుటక మింగే లోపల ఈ యేసు ప్రభు ఎదురుగా ఉండడంట. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళే కాదు, మన జీవితాలు కూడా ఇంతే. యేసు ప్రభుతో పాటు నాకు సాగిపోతానే ఉంటుంది మన జీవితం, కానీ గ్రహింపు ఉండదు. అనునిత్యము లేఖన వాక్యాలు మనం ధ్యానం చేస్తూనే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, కానీ మనం గ్రహింపు ఉండదు. అనుక్షణము దేవుని సహాయం, ప్రభువా నాకు సహాయం దయచేయి, నన్ను పరిశుద్ధునిగా మార్చు, నన్ను నీతిమంతునిగా మార్చు అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు నన్ను ఎంతవరకు పరిశుద్ధునిగా చేశాడని పరిపక్వత లేని క్రైస్తవుల వల్ల మనం బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు అడిగింది నేను పొందుకున్నామా లేదని పరీక్షించుకోవాలి కదా.
పరిశుద్ధత కొరకు ప్రార్థించడం కాదు, నేను ప్రార్థించిన జీవితం నాలో ఉందా లేదని ప్రశ్నించుకోవటం కూడా బుద్ధిమంతులు, వివేకవంతుల యొక్క లక్షణం. అందుకని వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చదువుల మట్టుకు చదువుదురు కానీ గ్రహింపలేక ఉందరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానరాక ఉందరు. ఎందుకంటే వారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. దేవునికి దూరంగా ఉన్నంత మాత్రాన ఉన్నంత వరకు మన దేవుని శక్తిని మనం గ్రహించలేము. నీవు నేనే కాదు, ఇక్కడ కూర్చున్న నీవు నేనే కాదు, ఆయన ఎదుటి నుండి ఆయన శక్తిని చూసినటువంటి దిదం అనబడిన తోమ కూడా, దేవా నువ్వు గొప్పవాడు అన్నాడు. ఇదిగో నేను యెరూషలేమునకు వెళుచున్నాను, రండి నాతో పాటు అంటే కొంతమంది భయపడతారు. ఎందుకు ప్రభు యెరూషలేమునకు? మనం యెరూషలేమునకు వెళితే అక్కడ రాళ్లతో కొట్టి చంపేయాలని మన గురించి సిద్ధంగా ఉన్నారు కనుక అక్కడికి వద్దు అని చెప్తే, దిదమనబడిన తోమ అంటాడు, దేవునితో పాటు చనిపోటుకైనా మనం వెళుదుము రండి అని పిలుస్తాడు. అంటే అంత విశ్వాసం దేవుడు అంటే. ఆ విశ్వాసం ఎంతో సోపు లేదు. యేసుప్రభు బ్రతుకున్నంత వరకే, చనిపోయి ఒక్క రోజు కనపడకపోతే తక్కిన శిశువులు యేసుప్రభు బ్రతికాడు అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి చెప్తే ఆయన అంటాడు, ఇదిగో యేసుప్రభు బ్రతికాడంటే నమ్మటానికి నేను మీలాంటి పిచ్చివాడిని, అవివేకిని కానే కాదు. ఒకవేళ నేను నమ్మాలి అంటే ఆయన పొందిన గాయముల్లో నా చేతిని పెట్టి, ఆయన ప్రక్కలో ఒక బల్లెపోటు ఉంది, ఆ పోటు ఎవరు కనబడితే జీవితంలో ఎవరు బతకరు. ఎందుకు తెలుసా? ఆ పోటు సరాసరి సీద గుండెలో గుదుచుకోబోయింది, గుండెకు కూడా గాయమైపోయింది. పొరపాటును కూడా మనిషి బ్రతకడు. ఒకవేళ ఆయన బతుకుని ఫస్ట్ నేను ఆయన చేతి గాయములతో పాటు ఆయన ప్రక్కలో ఉన్న బల్లెపు పోటును కూడా నేను చూడాలి అన్నంత అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా యేసుప్రభు అంటే తెలియని వాడు కాదు. యేసుప్రభు పెట్టిన రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు, అద్భుత కార్యాలు చూశాడు, సూచక కార్యాలు చేసి చూశాడు. దేవునితో పాటు నడిపించబడి 12 మంది శిశువులను దేవుడు పిలిచి, ఇదిగో మీరు పట్టణంలోకి వెళ్ళి నా నామమును బట్టి బలమైన కార్యాలు చేయుడి అంటే, చేసిన వారిలో ఇతడు కూడా ఒక వ్యక్తే. ప్రార్థించేవాడే, బైబిల్ చదివేవాడే, సహవాసంలో ఉన్నవాడే, బోధలో ఉన్నవాడే, కానీ విశ్వాసం స్థితిలోనికి వస్తే 0. యేసుప్రభు ఒకరోజు ఆయన కోసమే పని కట్టుకొని రావాల్సి వచ్చినట్టుగా వచ్చాడు. ఎవరి కోసం? అవిశ్వాసంతో ఉన్న వాని కొరకు. యేసుప్రభు ఒకరోజు అక్కడికి వచ్చినప్పుడు వారితో పాటు ఇతను కూడా కూర్చొని ఉన్నాడు. దేవుడు టక్కున అక్కడ ప్రత్యక్షమైన తక్షణమే శిశువులంతా దిగ్గును చూశారు. యేసుప్రభు మొట్టమొదటి పిలిచిన వ్యక్తిని ఎవరిని? తోమా ఇటు రా. ఆయనకు అప్పుడే వణుకుతున్నాడు గడగడగడగడని. ఇటు రా తోమా, ఇటు చూడు, నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నీ చెయ్యి చాపి నా పక్కలో ఉన్నటువంటి గాయమును ముట్టి చూడు. ఒకటిగా ఉండు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. అవిశ్వాసులుగా ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, అవిశ్వాసులతో పాలు ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, ఒక విశ్వాస సంబంధమైన గుంపులో ఉండటానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నీకు ఒక అధికారం ఇచ్చాను, నీకు ఒక ఆధిక్యత ఇచ్చాను, నీకు ఒక స్థానం ఇచ్చాను, అపోస్తులని ఒక నామకరణం నీకు ఇచ్చాను, ఇశ్రాయేలు 12 గోత్రము తీర్పు తీర్చే ఆధిక్యత కలిగిన స్థానం నేను మీకు ఇచ్చాను. కానీ ఇంత త్వరగా నువ్వు తొలగిపోతే ఎలా తోమా అని ఆ అవిశ్వాసమును బట్టి తను గద్దించినప్పుడు, దిదుమ తోమ ఆ గాయమును ముట్టుకోలేదు. మనమైతే ఫస్ట్ పోయి చూసి తర్వాత చేసేవాళ్ళం, కానీ దిదుమనబడిన తోమ గాయాలు పట్టుకోలేదు, పక్కలో చూడలేదు. ఒక్క మాటతో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్నాడు. ఒకటే మాట అంతే. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైపోయింది? దేవుని చూసిన తత్క్షణమే అతని మనోనేత్రములు తెరవబడ్డాయి. కొంతమంది దేవుని చూడాలి చాలా ఆశపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ దేవుడు అంటాడు, మీరు నన్ను చూస్తే తట్టుకోలేరు, చచ్చిపోతారని ఆయన అంటాడు. యేసయ్యా నాకు ఒక్కసారి కనపడయ్యా, ఒక్కసారి కనపడి నీ దివ్య దర్శనం నాకు చూపించయ్యా అంటాడు. నేను కనపడితే నువ్వు బ్రతకవు. ఒకవేళ ఆయన కనబడినప్పుడు మనం బ్రతకాలి అంటే మనం ఏమై ఉండాలి? మార్పు చెందిన వారమై ఉండాలి. ఆమేన్. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు, ఇదిగో ఒకరోజు ఆయన మన కొరకు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం అందరం మార్పు చెంది ఆయన ఎదురు నిలబడతాం. ఏ మార్పు, ఎలా రీతిగా మార్పు చెందుతామంటే నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుతాను, ఆయన వలె మనం మార్చబడతాం. ఆమేన్. ఆయన స్వరూపంలోకి మనం మార్చబడతాం. యేసు ప్రభువుని చూడాలి అంటే మన జీవితంలో మార్పు చెందిన వారమై మనం ఉండాలి.
మార్పు లేని జీవితం మనం ప్రభుని చూడలేము. ఈరోజు దేవుడు నీకు నాకు ఇక్కడ కూర్చున్న మనందరికి ఒక మార్పు ఇచ్చాడు, ఒక మార్పు చెందిన మనసు ఇచ్చాడు. ఏంటంటే ఒకప్పుడు మన మనసు కూడా ఒకటి ఉండేది. ఇక్కడ కూర్చున్న మీకు అందరికి బై బర్త్ క్రిస్టియన్ ఎంతమంది తెలియదు, కానీ బై బర్త్ మేమందరం అయితే అన్యులకి చెందినటువంటి వారమే. ఒకప్పుడు మా పితరులు, మా పెద్దవారు చూపించింది దైవత్వం నమ్ముకొని వారి మనసును బట్టి వారి మనసు ఆడియాసులు చొప్పున నడుచుకుని పోయేవారు. కానీ యేసు ప్రభు మృతుల్లో నుండి పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా ఈరోజు ఎక్కడో ఇజ్రాయేల్ దేవుడిని నమ్ముకొని అభూత కల్పన నుంచి బయటకు వచ్చి యేసు ప్రభు అందరికీ ప్రభు అని నమ్మే మనసులోనికి, మనస్సాక్షిలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయమట్టి మనోనేత్రాలు తెరవజేశాడు. అపోస్తలులైనటువంటి సౌలుగా ఉన్నప్పుడు మూయబడిన నేత్రాలతో తన వారిని యేసుప్రభు నమ్ముకున్నవని హింసించే నేత్రాలవి, ప్రార్థించే వారిని చూస్తే సహించలేని నేత్రాలవి. కానీ క్రీస్తు దర్శనం తర్వాత అదే నేత్రాలు దేని కొరకు తపన చెందాయి? ప్రభు పని కొరకు, ప్రభు సేవ కొరకు తన మనసు మార్చుకున్నాడు. ఇదిగో ఇది మొదలుకొని నేను క్రీస్తు కొరకే జీవిస్తానని తీర్మానం చేసుకున్న మనసు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుడు ఇచ్చిన మంచి మనసు ఏంటో తెలుసా? యేసు ప్రభు నా కొరకు వచ్చాడు, నా కొరకు మరణించాడు, నా పాపములను తీసివేసే శక్తి కలిగినవాడు కనుక నా పాపం విషయం నేను భయపడాల్సిన అవసరం లేదు. పాపం నన్ను నరకానికి తీసుకొని పోతుంది, ఆ నరకం గురించి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నా ప్రభువు నా పక్షమున కార్యమును సఫలము చేశాడు కనుక నేను ఆయన్ని బట్టి ఆనందిస్తాను, ఆయన బట్టి ఆరాధిస్తాను, ఆయన నామని నేను గణపరుస్తాను. రెండవదిగా, మార్పు లేని ఇతరుల వల్ల నశించిపోకున్నట్లుగా నా బ్రతుకుని ఈరోజు మారు మనసుకు తగిన జీవితాన్ని నాకు దయచేశాడు. ఏంటి ఆ మనసు అంటే? క్రీస్తును దర్శించే మనసు, క్రీస్తు దగ్గరకు చేరే మనసు, ఆయన ఆరాధించే మనసు, నన్ను సృష్టించిన వాడిని ఎరిగే మనసు, నాకు నిత్య జీవం ఇచ్చేవాడని తెలుసుకునే మనసు, నిత్య రాజ్యమునిచ్చే, నిత్య రక్షణిచ్చే యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎరిగే మనసును, ఆ మనోనేత్రమును మనకి తెలియజేశాడు. ఆ దృష్టితో, ఆ మనోనేత్రంతో క్రీస్తు ఏర్పాటు చేసిన ఆ నూతనమైన, శ్రేష్టమైన, ప్రతిష్ఠించబడిన ఆ మార్గంలో మనం నడవగలుగుతూ వచ్చాం. ఆమేన్. ఈరోజు ఇక్కడికి నువ్వు వచ్చావు, కళ్ళతో చూసుకుంటూ వచ్చావంటే దీని వెనక ఆయన నీ ఆత్మీయమైన మనోనేత్రాన్ని వెలిగించుట ద్వారా. ఇంకా కొంతమంది గురుడితనంతోనే ఉన్నారు, లోకంలో ఉన్నారు, క్రీస్తుని ఎరగలేకున్నారు, క్రీస్తుని గ్రహించలేకున్నారు, క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు ప్రేమ దగ్గరకు రాలేకపోతున్నారు. అట్టి వారి గుంపులో నుంచి నిన్ను, నన్ను దేవుడు ఈరోజు పేరు పెట్టి పిలుచుకున్నాడు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక అని చెప్పాలి. ఆయన ఆరాధించాలి. ఆయన వైపు ఎంతమంది చూస్తారో వారందరికీ వెలుగు కలిగినట్టు బైబిల్లో. యేసుప్రభు ఎవరి వైపు చూశాడో వారి జీవితంలో అద్భుతాలు జరిగాయి. యేసుప్రభు వైపు చూడని వారు కూడా, యేసుప్రభు వైపు చూసిన వారి జీవితాలు కూడా కార్యాలు జరిగాయి. నేను ఆయన చూస్తే చాలనుకుని వెళ్ళింది ఒక స్త్రీ, తన రోగమును నేను ఆయన ముడితే బాగుపడతానని. ఆయన నా వైపు చూడడం అవసరం లేదు, ఆయన ముడితే చాలు అన్నటువంటిది ఆయన కోరుకున్నది బాగుపడింది. కానానులో ఉన్న దేశంలో తన బిడ్డను విడిచిపెట్టి దేవుని దగ్గర పరిగెత్తుకొని వచ్చింది ఒక స్త్రీ. ఇక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన ఉన్న చోట్ల చెప్తే నా బిడ్డకు బాగా మేలు కలుగుతుందనే విశ్వాసం. సేనాధిపతి కూడా అంతే. ఆయన నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నా దర్పణం ఆయనకు చూపించుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న చోటులో ఆయన సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడిపోతాడని విశ్వాసంతో వారందరూ ఎవరో దేవుని శక్తిని గ్రహించినటువంటి వారు కనుక దేవుని దగ్గరకు రాబడ్డారు. కొంతమంది దేవుని సన్నిధికి రాలేకపోయారు, అటు వారందరూ కూడా విడవబడ్డారు. అయితే ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏదైనా ఉంది అంటే, లోకంలో నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నన్ను విమోచించుకొని ఈరోజు తన పరిశుద్ధ సన్నిధిలో నన్ను కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకోవడమే కాదు, ఆయన పరిశుద్ధతను ఆరాధించుకునే ఆధిక్యత నా ప్రభు నాకు దయచేశాడు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 3, మూడోది చూద్దామా? మూడోది మాట చూసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 1 Peter chapter 1 verse 4. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం.
చదవాలి. మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదైనయు వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేశాను. దేవునికి మేము జీవముతో కూడినటువంటి నిరీక్షణ. 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిగా యేసు ప్రభు మరణమును జయించుట ద్వారా మానవుని జీవితంలో ఏం కలిగినది? భయము తొలగి ధైర్యం వచ్చింది. రెండవదిగా మారు మనసు, అంటే కళ్ళు తెరవబడ్డాయి. క్రీస్తు శక్తిని, క్రీస్తు స్వారూప్యతను, క్రీస్తు సహవాసమును, దేవుని సన్నిధిని గుర్తిరగలిగినటువంటి కన్నులు ప్రభు మనకు దయచేశాడు. మూడవదిగా చూస్తే దేని కొరకు ఈ నిరీక్షణ? ఎందుకు యేసు ప్రభు మనల్ని క్షమించాలి? ఎందుకు ఆయన మనోనేత్రాలు వెలిగించి ఆయన సన్నిధికి నడిపించాలంటే నీకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే జీవము కొరకైన నిరీక్షణ, నిత్య జీవము కొరకైన నిరీక్షణ. ఇదిగో నిత్య జీవం అనేది ఒకటి ఉంది. నేను ఏ విధంగా అయితే తిరిగి లేచానో, పరలోకానికి ఆరోహణమవుతున్నానో, ఆ రాజ్యములో సదా నేను మిమ్మల్ని కూడా నిలుచుంటున్నాడానికి, మిమ్మల్ని అక్కడ పెట్టడానికి నేను అధికారం కలిగి ఉన్నాను. అక్కడికి చేరాలి అంటే నువ్వు మొదట ఎక్కడికి చేరాలి? ఎక్కడ చేరాలి? మారు మనసు పొందిన స్థితిలోనికి నువ్వు రావాలి. మొదటిదేంటి? క్షమాపణ పొందుకొని, పాప క్షమాపణ పొందుకొని ప్రభు సన్నిధిలోనికి రావాలి. దాని కొరకు నువ్వు ఏ ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేదు. ప్రభు నీ కొరకు ఎప్పుడో ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రోక్షింపబడిన హృదయంతో ప్రభు సన్నిధికి రావాలి. రెండవదికి వచ్చిన తర్వాత ఆయన రక్షకుడని నీవు విశ్వసించాలి. నీ మనసును ఆయన వైపు కేంద్రీకరించుకోవాలి. ఆయన ఎట్టివాడు నువ్వు గుర్తెరగాలి. ఆయనకు తగినట్టుగా నువ్వు జీవించాలి. ఆయనకి చిత్తానుసారం నువ్వు బ్రతకాలి. ఆయన ఉద్దేశం నీ జీవితంలో సఫలం చేయాలి. తద్వారా నీకు కలిగే ఫలితము, ప్రయోజనం ఏది ఉందంటే నిత్య జీవము. ఆ నిత్య జీవం కొరకు నువ్వు సంఘములో, సమాజంలో, లోకంలో ప్రభు కొరకు ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ నిన్ను ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు. నిరీక్షణ లేకపోతే ఒకరోజు సిగ్గుపడాల్సి వస్తుంది. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖముఖలై ఉండకూడి అని వాక్యం సెలవిస్తుంది. నిరీక్షణ లేని వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. నోవాహు కాలంలో జరిగినట్లుగా, లోతు కాలంలో జరిగినట్లుగా నిరీక్షణ లేని వారు జీవిస్తూ ఉంటారు. వారు తినటము, తాగటము, సంతోషించటము, సుఖించటము, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వటము, మన బ్రతుకుని ఈరోజు బతికినామా, ఈరోజు ఎంజాయ్ చేయటం, ఇదే జీవితం. కానీ నిరీక్షణ కలిగిన వాడు వాటన్నిటిని విడిచిపెట్టి దేని మీద తన ధ్యాస నిలుపుకుంటాడు? తన ప్రభువు ఇచ్చిన రక్షణ, ప్రభువు తనకిచ్చిన క్షమాపణను కాపాడుకుంటూ బ్రతుకుతుంటాడు. కాపాడుకుంటూ బ్రతికి ఎందుకొరకయ్యా ఈ నిరీక్షణ, ఎందుకొరకు ఈ పరిశుద్ధత అంటే యేషోపుని అడగండి చెప్తాడంటాడు. ఎవరు? ఆదికాండంలో యేషోపు ఉంటాడు కదా. ఎందుకు ఇన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు పడుతున్నా నీ పరిశుద్ధతను విడిచిపెట్టమంటే నేను విడవను. నీ పరిశుద్ధతను విడవకపోతే నీకేంట్రా ప్రయోజనం? పరిశుద్ధత అంటూ బానిస బ్రతుకుతున్నావే, సిగ్గులేదనికి అని పలుమంది పలు రకాలుగా నిందిస్తున్నా ఆ మాటలు ఏం పట్టించుకునేవాడు కాదు, ఆ చెవులకి చేర్చుకునేవాడు కాదు. తనకు దేవుడిని గురించిన ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతికిన యేషోపు చెరసాల సంఖ్యల నుంచి విడిపించబడి సింహాసనం మీద అధిష్ఠుడయ్యాడు. ఆ సింహాసనం మీద యేషోపు ఏ విధంగా అధిష్ఠుడయ్యాడో ఈ లోకంలో క్రీస్తు కొరకు పరిశుద్ధతను కాపాడుకుంటున్న మనందరి కొరకు యేసు ప్రభు ఒక సింహాసనం సిద్ధపరిచినాడు. జయించిన వారిని నాతో పాటు సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుదని అంటున్నాడు. ఆ కూర్చుండబెట్టడానికి దేవుడు నువ్వు భూమి మీద నువ్వు ఇదిగో రక్తమును చిందించని చెప్పలేదు. రక్తము ఆవశ్యకమైనప్పుడు తన రక్తమును నీ కొరకు, నా కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన చిందించాడు. పరిశుద్ధతను నువ్వు పొందుకోలేనప్పుడు క్రీస్తు రక్తం ప్రతి పాపములు కడిగి మనం పరిశుద్ధపరుస్తుంది. మనం చేయాల్సిందో ఒకటే, పరిశుద్ధతను కాపాడుకోలేక పడిపోతామా, పరిశుద్ధతను కాపాడుకుంటూ నిలబడతామా? ఈ రెండు మానవుడికి ఛాయిస్ ఇచ్చాడు దేవుడు. దీన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారికి నిత్య జీవం అనుగ్రహించాడు. మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రభువా, నువ్వు మరణ పునరుద్ధానుడు అవుతు ద్వారా నా జీవితంలో నాకు కలిగించిన మేలు. ఆ దిన మన భయముతో ఉన్న వారి స్థితిలోనికి దేవుని దూత ప్రత్యక్షమైపోయి మీరు భయపడకుడి అనే మాట ద్వారా వారి భయములు తొలగించావు. నిజమే, నువ్వు కూడా ఈ లోకానికి రాకపోయి ఉంటే, ఈ లోకంలో జన్మించకపోయి ఉంటే, నా కొరకు నువ్వు మరణించకపోయి ఉంటే, నా కొరకు నువ్వు తిరిగి లేచిపోయి ఉంటే, ఈరోజు సజీవుడు వైపుపోయి ఉంటే, నా పాపం కొడుకు నన్ను భయభీతులు కలిగించి నిత్య నరకం వైపు నడిపించేది, నన్ను విడిపించుటకు
మరణ భయములన్నిటి నుంచి నన్ను తప్పించుటకై మరణపు గోడలను చీల్చుకొని బయటకు వచ్చాను. మరణపు ద్వారాలను అడ్డగడియలను పగలగొట్టుకుని విమోచింపబడిన వాడవై నా కొరకు బయటకు వచ్చావు. ఏ మరణము నా మీద ఆధిపత్యం చేస్తుందో, ఈ లోకములో మరణము అట్టహాసంగా పరితపించి మనలందరినీ నెత్తి నరక వైపు నడిపిస్తుందో, అట్టి మరణము నుంచి నన్ను విడిపించడానికి విజయశీలుడిగా పరలోకములో నుంచి భూమి మీదకి వచ్చి ఏ మరణమైతే నేను బంధించిందో ఆ బంధకాలను తెంచుకొని ఈరోజు ఆ బంధకాలు బంధింపబడిన నన్ను కూడాకి బయటికి విడిపించడానికి శక్తి కలిగినవాడయ్యా. లాజరు వలె నేను కూడా ప్రేతలతో చుట్టబడి పాప బంధకములతో చుట్టబడినటువంటి ఈ లోకంలో నన్ను కూడా ఆ సమాధి బయట పిలబడి లాజరు బయటికి రా అని పిలిచినట్లుగా ఈరోజు ఇదిగో ఈ లోకము కూడా పాప పుష్టితో నింపబడిన లోకం, పాప బంధకాలతో బంధింపబడిన లోకం. అనేకులు ఇంకా పాపంతో బంధింపబడి ఉన్నారయ్యా. అనేకులు ఇంకా పాపంతో కట్టబడి ఉన్నారు. ఆ ఊరు బయట గాడిద కట్టబడినట్లు కట్టబడి ఉన్నారు. కానీ నన్నైతే విడిపించి ఆ గాడిదని విడిపించినట్లుగా, ఆ సమాధిలో ఉన్న లాజరును బయటికి పిలిచి విడిపించినట్లుగా ఈరోజు నాకు విడిపించావు, నన్ను విమోచించావు. కనుకనే ఇదిగో ఈరోజు నీ ఆలయంలోనికి నేను రాగలిగాను. లేకుంటే నేను ఇంకా పాపంలో ఉంటే ఎక్కడో కట్టబడి ఉండేవాడిని, ఎక్కడో సమాధిలో పరుండేవాడిని, చచ్చిన వాడిని ఉండేవాడిని. ఈరోజు నా ఎడల నీ కృప చూపించి నీ పునరుద్ధాన బలము చేత, నీ పునరుద్ధాన శక్తి చేత ఈరోజు నీ సన్నిధికి నడిపింపజేశాను. అంత మాత్రమే కాదు, నీ ఆలయంలోకి వచ్చిన నన్ను, నీ శక్తిని నేను గుర్తెరిగి, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ నేను గుర్తెరిగినట్లుగా నా నేత్రమును తెరవజేశాను. తెరవబడిన హృదయముతో, తెరవబడిన మనస్సుతో, నాకు ఇచ్చినటువంటి రక్షణతో నిన్ను ఆరాధించుకునే కృప దయచేశాను. నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తున్న నన్ను, స్తుతించి కనపరుస్తున్న నా బ్రతుకుకు నిరీక్షణ కొరకు నిత్య జీవుని సిద్ధపరిచాను. ఆ నిత్య రాజ్యములకు వారసునిగా నన్ను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏ పాటి మాటను, ఎంతటి మాటను, అయోగ్యుడిని నా కొరకు ఈ లోకానికి అయోగ్యంగా నువ్వు వచ్చి నన్ను యోగ్యమైన వాడిగా మార్చడానికై నీవు అయోగ్యుడి వలె మార్చబడ్డావు. తిరిగి లేచి ఏ విధమైనటువంటి మహిమతో నువ్వు తిరిగి లేచావో ఆ మహిమను నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. కనుక నీ మహిమతో నేను ఈ సన్నిధికి వచ్చి నాకు ఇచ్చి నీ రక్షణను ఇదిగో హృదయపూర్వకంగా నేను స్తుతించే భాగ్యం నాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానని పురుషుల్లోనూ స్త్రీల్లోనూ ప్రభుని ఆరాధించుకుందాం. వాక్యానుసారంగా మేము
ప్రభా నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి మా నిమిత్తం మా పరిస్థితిలో ప్రాణం పెట్టిన దేవా స్తోత్రం ప్రభా మరణించి ఈ కూడా మృత్యు చేసిన దేవా స్తోత్రం ప్రభా మా ప్రతి పాపము నీ రక్తం ద్వారా కలిగి పట్టి ప్రభా ఈ విడలగా నీ సత్తుగా మమ్మల్ని చేరు పెట్టి చూసిన దేవా స్తోత్రం ప్రభా ఉంచండి నీ పొందిన కార్యంలో చేత ప్రభా మాలో ఉన్న నా తండ్రి అధికారం మొదలుకొని నటినేస్తున్న పాపం దృష్టిలో కానీ ప్రభా నీ గాయపడిన స్పష్టం మమ్మల్ని స్వస్థపరిచి నా తండ్రి నూతన పునరుద్ధాన దీనులుగా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి స్వస్థపరిచిన దేవా స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా ఎన్నటికీ విడవక ఎడవారిక నా తండ్రి నీ ఆరాధ్యతలో చేసుకొని పరలోక రాజ్యంలో ప్రభా అంతటి మా కొరకు స్థలం సిద్ధపరిచి నా తండ్రి నీ ఆజ్ఞలు లేకొని కట్టడలు లేకొని విధులు లేకొని నా తండ్రిలో లోబడి జీవిస్తూ దైవత్వంతో వరకు నా దేవుని హస్తుకొని గుర్తు పెట్టుకొని పరలోక రాజ్యంలో వచ్చిన మహిమా నిరీక్షణ పట్టిస్తూ ఆరాధించి గర్భిస్తున్నాను నా తండ్రి మా బాధల్లో కష్టాల్లో దుఃఖంలో వేదంలో ప్రభా మాకు తోడ ఉన్న దేవుడు ప్రభా ఆశ్రయుడు గాను కొట్టగాను ఉన్న దేవాలయంలో ప్రభా ఏసయ్యా నువ్వు లేకపోతే ఈ దినం మేము లేము ప్రభా నువ్వంటే నీ వాక్యం పంపించి చీకటిలో ఉన్న మమ్మల్ని ఆశ్చర్య వెలుగులకు నడిపించిన దేవాలయంలో ప్రభా నీ రక్తం ద్వారా మమ్మల్ని నీతి పట్టులుగా చేసిన దేవాలయంలో ప్రభా నీ రక్తం ద్వారా నా తండ్రి ఏసయ్యా ఇచ్చే రాజ్యానికి వారసులుగా చేసిన దేవాలయంలో ఇన్ని మేలు నీ ఉపకారాలు చేసిన నా తండ్రికి ఏమిచ్చి నేను రంపించుకోగల ఉండే కాలంలో ఇది నలిగిన హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఇది నలిగిన హృదయంతో ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ శృతి మహిమ ఘనత ప్రభావాలు ఆరంభించుకోడు నా దేవుడు నా మంచి పాత్రమైన నా జన్మలో ఇచ్చిన గొప్ప రక్షణ చేస్తున్నది నా కొద్ది స్థుతి ఆరాధన చేసే శ్రేష్టమైన గొప్ప పాదాలకే సమర్పించుకుంటున్నాను నా ప్రియాల నా పరిశుద్ధ తండ్రి ಆಮೆನ್. ಪ್ರಭುತೆಯೊಳಗೆ ನಾ ಬಂದಿರುವೆ ನನಗೇನು ಭಯವಿಲ್ಲ ಯಾವ ಕೇಡು ಬಲಿ ಬರದು ಯೇಸುವಿನ ರಕ್ತ ನನ್ನ ಮೇಲೆ ಸೈತಾನ್ ಬಳಿ ಬರಲು ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ಬಲಿಯಾದ ಜಯಿಸಿರುವ ಯೇಸುವಿನ ರಕ್ತ ನನ್ನ ಮೇಲೆ ಸೈತಾನ್ ಬಳಿ ಬರಲು ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ಬಲಿಯಾದ ಪಾಪವ ಜಯಿಸಿರುವ ಇದುವರೆಗೂ ನನ್ನ ಕಾಲಿರುವ ಮುಂದೇನು ಕಾಯುವನು ಲೋಕದಲ್ಲಿರುವ ಆತನಿಗಿಂತ ನಾನು ಉನ್ನತನು ದೇವನೇ ಬೆಳಕು ರಕ್ಷಕನು ಯಾರಿಗೆ ಅಂಜುವೆನು ಆತನೇ ಬಾಳಿನ ಬಲವಾಗಿ ಯಾರಿಗೆ ಭಯಪಡಲು ತಾಯಿಗೆ ಮಗನನ್ನು ಮರೆತರು ಮರೆಯದ ರಂಗಂತನೇ ಗುರುವಂತೆ ನನ್ನ ನಡೆಸುವನು ಅಭಿಷೇಕ ಮಾಡಿಸುವನು ಪಾರ್ವತ ಗುಡ್ಡ ಕದಲಿದರು ನಟಿಗೆ ಮಾರ್ಪಡಲು ಶಾಶ್ವತ ಪ್ರೇಮದಿ ಸೆಳೆದುಕೊಂಡು ಮುಗಿಗೆ ಅಪ್ಪಿಕೊಂಡಿರುವೆ ಪರಿಶುದ್ಧನೇ ಪರಿಶುದ್ಧನೇ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ಅವರು ತಂದೆ ನಿಮ್ಮ ನಾಮವನ್ನು ಕೃಪಣಿ ಸಂಸ್ಕಾರವನ್ನು ಅವರು ತಂದೆ ನೀವು ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಎಷ್ಟು ನೋವು ಎಷ್ಟು ಬಾಯನ್ನು ನಮಗಾಗಿ ಅನುಭವಿಸಿ ನಮಗೋಸ್ಕರ ಒಂದು ಹಿಂದುವನ್ನ ರಕ್ತವನ್ನು ನಮಗೋಸ್ಕರ ನೀವು ಇಷ್ಟು ಧಾರಾಳವಾಗಿ ನಮಗೆ ದಾನ ಮಾಡಿ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ಕ್ಷಮಿಸಿ ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಮಕ್ಕಳಂತೆ ನಮ್ಮನ್ನು ನೋಡಿಕೊಂಡು ಮತ್ತೆ ಪಾಪಗಳನ್ನು ಮಾಡದಂತೆ ನಾವು ನಿಮ್ಮನ್ನು ನಮ್ಮ ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸುತ್ತಾ ಇರ್ತೀವಿ ಒಂದು ಸಾರಿ ಯಾವುದರಲ್ಲಿ ಈಗ ಪ್ರತಿಯೊಂದು ಮಕ್ಕಳನ್ನು ನಿಮ್ಮ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಈ ಒಂದು ಶುಚಿ ಆರಾಧನೆ ನಿಮ್ಮ ಆಮೇಲೆ Dora no tio, fora
చేయి తట్టి పాడేదము. స్తోత్రం రాజ్య మహాగణుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. అయాన తండ్రి రాజా, గడిచిన కాలం నుంచి మిత్రులుగా ప్రేమించి నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి అయాన తండ్రి ప్రభా నీ సన్నిధిలో దేవా, అయాన తండ్రి రాజా ఈ యొక్క నా తండ్రి చివరిన తండ్రి ప్రభా, అయానైనా నా తండ్రి రాజా, అయాన తండ్రి యొక్క మార్చిన తండ్రి ప్రభా వారికి రాజా, ఇది మందు నా తండ్రి శృతి మందు నా తండ్రి ప్రభా, నీవునైనా నా తండ్రి రాజా, అయాన తండ్రి గత శుక్రవారంనైనా నా తండ్రి లోకంలో అయాన తండ్రి ప్రభానైనా 2000 సంవత్సరాలకు ముందేనంతండి అయానైనా నా తండ్రి రాజా మా కొరకు నా తండ్రి ప్రభ నీ యొక్క ప్రాణమును నా తండ్రి అయానైనా ఈ లోకంలో పెట్టినైనా నా తండ్రి అయా పాపులమైనటువంటి మమ్మల్ని రక్షించడానికే ఈ లోకంలో నా తండ్రి రాజా నీవు మనిషి కుమారుడిగా వచ్చిన తండ్రి, నీవు నా తండ్రి ప్రభ మరణం పొందినంతగా ఎవరు చూపలేనటువంటి ప్రేమను నా తండ్రి ప్రభ ఈ లోకంలో రాజా అంటే శిలువపై చూపించిన రీతిని విధానం పొందనాలు. అవును రాజా నా తండ్రి అయా నీవు నా తండ్రి చేసినటువంటి త్యాగానికి చూపినటువంటి ప్రేమ జాలికి నీ వందనాలు నేను చెల్లిస్తున్నాను ప్రభ. అయాన తండ్రి ప్రభ ఈ లోకంలో ఉండేటువంటి నా తండ్రి అయాన తండ్రి బంధు బలగము స్నేహితులు నా తండ్రి రాజా తల్లిదండ్రులు సమస్తమును నా తండ్రి రాజా అటు ప్రేమను అటు త్యాగాన్ని చేయలేదు ప్రభ. అయా ఎగలేకయో మేకలేకయో కోడలేకయో నా తండ్రి రాజా ఈ యొక్క రక్తము ద్వారా నా తండ్రి పాప విమోచన విడుదల లేదని నా తండ్రి నీవు ఈ లోకానికి వచ్చిన తండ్రి ప్రభ. అయానైనా మా పాపం శాపం నిమిత్తమై నిత్య జీవము నా తండ్రి నిత్య జీవములోనికి నడిపించుట కొరకైన తండ్రి రాజా అయా నీవు కలవరి సిలువలో నా తండ్రి నీ అమూల్యమైనటువంటి శ్రేష్టమైన రక్తాన్ని కార్చిన దేవుడుగా ఉన్నావు. అయా నాడు ప్రభా నా తండ్రి తోమా గారైతే అయా నీ యొక్క నా తండ్రి ప్రభా అరచేతిలో నా తండ్రి అయానైనా గాయముల వేలు పెట్టి అయినా చూస్తే తప్ప నమ్మనన్నాడు. అవును రాజా నా తండ్రి రాజా మేము చూడనప్పటికీ నా తండ్రి నీ ఎందుకు విశ్వాసతను కలిగించి నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి రాజా ఈ లోకంలో నీ పరిశుద్ధుడైన దేవుడు అని పవిత్రుడైన దేవుడు నీ ఒక్కడివైన నా తండ్రి నీ ద్వారా నా తండ్రి ప్రభా సమస్త పాపం సమస్త దుర్నీతి అయా ప్రతి విధమైనటువంటి పితరుల శాపము నా తండ్రి తొలగిపోతుందని నా తండ్రి రాజా అయా మమ్మల్ని రక్షించిన రీతిని విధానికి పొందనాలు. అట్టి వారిగా నా తండ్రి ప్రభా మనం చేసిన విధానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. ఈ సమయం ముందు నా తండ్రి ప్రభా ఈ యొక్క ఈశ్వరుని ముందు నా తండ్రి రాజా ఈ లోకంలో ప్రభా నా తండ్రి రాజా ఎంతో నా తండ్రి ప్రభా నేను ఘనముగా నా తండ్రి రాజా అయా నీ సన్నిధిలో నా తండ్రి రాజా మేము స్థుతిస్తూ ఉండగా అయా నీవు నా తండ్రి రాజా మరణం నుండి నా తండ్రి ప్రభా అయా నీవు లేచి ఉన్నావు నా తండ్రి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీవు విజయం ఎక్కడ నా తండ్రి మరణపు ముళ్ళును నా తండ్రి విడిచిన దేవుడుగా ఉన్నావు. అవును ప్రభా నా తండ్రి రాజా అటు మరణాన్ని నా తండ్రి ప్రభా అయా బంధించుట నా తండ్రి ప్రభా నీ వశమైనది నా తండ్రి ప్రభా అటు మరణాన్ని నా తండ్రి రాజా అయా మమ్మల్ని తప్పించిన తండ్రి విధానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు. అవును రాజా నీతో పాటు నా తండ్రి రాజా పునరుద్ధానులుగా నా తండ్రి పాపము శాపము నా తండ్రి జయించిన తండ్రి అయా పరిశుద్ధులైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేసిన అయా నా తండ్రి అటు కృపలో నిలబెట్టిన రీతిని విధానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. అవును ప్రభా నా తండ్రి అయా నా తండ్రి సంఘం పట్ల సహవాసం పట్ల నీ ఉండి నా తండ్రి నీ కృపతో నా తండ్రి నడిపిస్తున్న విధానికి స్తోత్రాలు. అయా నా తండ్రి రాజా నీవు చూపిస్తున్నటువంటి అద్భుతమైన మేలులు కార్యములకై నీకు స్తోత్రాలు. అయా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా అయా నీవు చేసిన ప్రతి ఒక్క మేలులు ఉపకారకై కలుపోసుకొంచు నీవు ఇచ్చినటువంటి రక్షణ బాధను చేదపుచ్చుకొంచు నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకు ఒక్కరికే సమర్పిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మాసం 2024 పునరుద్ధానమైన ప్రభావం నా జీవితానికి లోకానికి ఒక వెలుగున ప్రభావం ఆ వెలుగునిచ్చిన ప్రభావం వైపంతుడేది తండ్రి నిలబడి మాత్రం ఆయన ఈ వెలుగులో మమ్మల్ని నిలబెట్టిన ఈ వెలుగులో ప్రభావం తండ్రి నా మనసులు నా హృదయాలు నా తలంపులు నా జ్ఞానం సకల నా ప్రభావం మార్గానికి వచ్చినప్పుడు నా తల్లి ప్రత్యేకంగా నా సహాయం ప్రభావం లోకంలో ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా సాక్షిగా నిలబడాలి నా ప్రభావం ఇది ఒక వాక్యంతో ఒక నేర్చుకుని పరిశుద్ధ ప్రభావం పరిశుద్ధుల గొప్ప చేరిన తండ్రి ఈ రోజు ఈ పుణ్యమైన రోజు ప్రధాన పాదాలు చెప్తున్న ప్రభావం పుణ్యమైన రోజు నా ప్రభావం తల్లిలో ఈ
నేను ఆరాధించగలిగిన ప్రభుత్వం చేసిన మేలు మాట్లాడిన మాటలు వినలేకుండా ఈ భాగ్యం కొరకు వందనాలు నమ్ముట డివాలైతే ధన్యవాదాలు సకలం సాధ్యమైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, మహిమ ప్రభావం కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ దినమందు, నీ పునరుద్ధాన దినమందు, ఈ సన్నిధిలో నీ ఆలయంలో నా దేవ శివులను మిమ్మల్ని ఆరాధించుకునే ఆధిక్యత, నీ కృప ధన్యత మాకు దయచేసిన విధానం బట్టి మీ వందనాలు. రాష్ట్రాలు పెట్టి మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి విధమైన లేఖన వాక్యములు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ఆయన నిజమే. నా జీవితంలో తండ్రి మరణ భయములు ఉన్నప్పుడు, నా ప్రభా ఆత్మీయ మనోనేత్రములు పుడితనం కలిగి ఉన్నప్పుడు, నిరీక్షణ లేక నిత్య నరకానికి పోతున్న నా బ్రతుకును రక్షించుటకై, నా ప్రభా నా జీవితంలో సరిచేయుటకై, సరైన మార్గంలో నడిపించి నిత్య జీవనం చేర్చుటకై నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన నా స్థానంలోని శిక్షణ అనుభవించి, దేవా మరణమును జయించి, వృద్ధిని జయించి, మరణ మూలుని విడిచి విజయంతో నా ప్రభా నా జీవితంలో గొప్ప విజయమును గెలుపును అనుభవించాం. నా పాపములను జయించలేక పడిపోతున్న నా బ్రతుకులోనికి, నా పాపములను భయపెట్టి తరుగుతున్న నా జీవితం నాకు ఎదురుగా వచ్చి వ్యభిచారంతో పట్టబడే స్త్రీని క్షమించినట్టు నా బ్రతుకులు మా బ్రతుకులు క్షమించు, ధైర్యం ఇచ్చావు, జీవించుటకు భరోసానిచ్చావు. ఆయన నీ శక్తిని ఎరుగునట్లుగా, నాయన నీ పరలోక రాజ్య ప్రభావం మహిమను గుర్తిరుగునట్లుగా మూయబడినటువంటి అంధకార సంబంధమైన మనోనేత్రములు ఎరిగించి జీవపు వెలుగులోనికి, తేజోవాసుల స్వాస్థ్యంలోనికి, పరిశుద్ధ ఆలయంలోకి మమ్మల్ని నడిపింపజేసి, దేవాన్ని మహిమ నేను కనుగొని నీ శక్తి, నీ రక్షణ నేను పొందుకుని నేను ఆరాధించుకుని కృప ధన్యత మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు. నీ సన్నిధిలో నీ రాజ్యంలో ఉంటున్నట్లుగా, నీ పరలోకపు సహవాసములో వేవేల దూతలతో నా ప్రభు ఆ పక్షమును చేరి నీ బలమైన నామాన్ని కీర్తి కొనియాడడానికి ధన్యత ఈ భూమి మీద నాకు ప్రసాదించినందుకు నా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసు నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మందరం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకుందాం. ఆరాధించలేని వారు ఉన్నారు కాబట్టి దయచేసి పాట పాడుతుండగా పాటతో ప్రభువుని ఆరాధించుకుందాం. సియోని గీతాల నుంచి 123వ పాట. సియోని గీతాల నుంచి 123వ పాట పాడుకుందాం. ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అశక్యమైనది వర్ణించలేమనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. 123వ పాట సియోని గీతాల నుంచి. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించాలేమిలా. నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము అద్భుతమైన నూతన సృష్టి
మానవునికి నిశ్చితివి అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి రాజులనుగా యాజకులుగా రాజులనుగా యాజకులుగా వారసులగాను చేసితివి వారసులగాను చేసితివి నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము. దయచేసి కూర్చుందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు వల్ల మన మధ్య ఉన్నది కనుక ప్రభువులలో పరీక్షించుకునే ముందుగా ప్రభు సన్నిధిలో ప్రార్థనతో మనం మన జీవితాన్ని పరీక్షించుకొని జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఆయన యొక్క శరీరంలోను ఆయన రక్తంలోను పాలు పొందుకునే కృప దేవుడు మనకు దయచేయను గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. జాన్ గాస్పుల్ చాప్టర్ 11 వర్స్ 25. యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. త్వరగా చదవగలిగినటువంటి వారు మీ పరిశుద్ధ గ్రంథ లేఖన వాక్యాలను అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకం. చాలు. ఇక నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించి మనకు అనుగ్రహించును గాక. చూడండి, యేసు ప్రభు జీవిత కాలంలో సువార్త ప్రకటిస్తున్న దినాల్లో పలికినటువంటి మాటలు ఈ మాటలు. ఆయన వెంబడిస్తున్నటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ ఆయన్ని వెంబడిస్తూ సంతోషంతో ఆయన సేవిస్తున్నప్పుడు వారి జీవితంలో భరోసా కొరకు, వారి జీవితంలో ధైర్యం కొరకు ఆయన పలికినటువంటి మాటలు ఏం పలుకుతున్నాడయ్యా అంటే, పునరుద్ధానమును జీవమును నేనే, ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతాడు అని ఆయన తిరిగి లేవకముందే చెప్పినటువంటి మాటలు. అప్పుడు యేసు ప్రభు చనిపోతాడని, యేసు ప్రభు తిరిగి సమాధిని గెలుచుతాడని, తిరిగి లేచి అందరూ కనపడతాడని, మరణమును జయిస్తాడని ఎవరికి తెలియదు, కానీ ఆయనకు మాత్రం తెలుసు. బహుశా ఈ మాటలు విన్నప్పుడు చాలామందికి అర్థమై ఉండదు. ఆయన నమ్ముకుంటే చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడనే మాటలు చాలామందికి అర్థం కావు. కానీ కొంతమందికి అర్థమైన మాటలు కూడా ఉన్నాయి. ఈ మాటలు మార్తా మరియా అనే ఇద్దరు స్త్రీలకి ఒకే ఒక్క తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు చనిపోతాడు ఒకరోజు. చనిపోయి నేటికి 3 దినాలు సమాధి చేయబడింది అని యేసుప్రభుకు తెలిసిన తర్వాత యేసుప్రభు ఆ సమాధిని దర్శించడానికి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ చనిపోయిన వాని యొక్క ఇద్దరు అక్కలు యేసుప్రభు దగ్గరకు వచ్చి, యేసుప్రభువా, నువ్వు ఎంతగానో ప్రేమించే నీ శిశువుడు, నీ ప్రియమైనటువంటి బిడ్డ ఈరోజు చనిపోయాడు. చనిపోయి సమాధిలో పెట్టమన్నాడు. నేటికి 3 దినములైంది అన్నప్పుడు దేవుడు అంటాడు, అయినా పర్వాలేదులే, నేను లాజర్ని చూడాలంటాడు.
మన తమ్ముడిని నేను చూడాలమ్మా అని చెప్తే, ప్రభువా నువ్వేం బేజారు చేసుకోవద్దు, ఇప్పుడు ఆయన చూడాలన్నా నీకు ఆశ ఉంటుంది కానీ, నీకు చూడాలని కోరుకుంటుంది కానీ ఇప్పుడు చూడలేని పరిస్థితి. ఒకవేళ ఆ సమాధిని ఓపెన్ చేస్తే 3 దినాలు అయింది కాబట్టి స్మెల్ వస్తుంది, తట్టుకోలేవు, చెడిపోయి ఉంటుంది, వాసన వస్తుంది అని చెప్తాడు. అని చెప్పినప్పుడు యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు, మరి మార్తా నువ్వు ఎన్నన్నా చెప్పు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను లాజరును నేను చూడాల్సి ఉంది. నా యందు నమ్మిక ఉంచుతున్నావా లేదా? నేను నమ్ముతున్నానయ్యా నిన్ను. ఏమి నమ్ముతున్నావు? నన్ను ఏమి నమ్ముతున్నావు చెప్పు మార్తా అంటే, నేను నమ్ముతున్నానయ్యా, అదే రోజు చనిపోయే రోజు ముందు రోజు కానీ నువ్వు కానీ నా దగ్గర ఉండుంటే ఈరోజు ఖచ్చితంగా నా తమ్ముడు చనిపోకుండా బ్రతుకుండేవాడని నమ్ముతున్నాను. భలే నమ్మిను. నేనుంటే బ్రతుకుతానని నమ్మావు కదా, మరి నేను వస్తే కూడా తిరిగి నమ్ముతాడు బ్రతుకుతాడని ఎందుకు నమ్మట్లేదు నువ్వు? ఒకటి గుర్తుపెట్టుకో, మరణమును పునరుద్ధానమును జీవింపజేయబడును మరణింపజేయబడును నేనే. నా యందు నమ్మిక ఉంచు, నీ తమ్ముడు బ్రతుకుతాడు అని చెప్తే అప్పుడు అంటదంట, నిజమే ప్రభు, ఈ మాట కూడా నేను నమ్ముతాను, ఖచ్చితంగా నువ్వు బ్రతికిస్తావు. ఎప్పుడు? ఒకరోజు మృతుల పునరుద్ధానం ఒకటి ఉన్నది, ఆ రోజును ఖచ్చితంగా నా తమ్ముడు నువ్వు బ్రతికిస్తావు అనే నమ్మకం నాకు ఉంది అని అంటది మహాతల్లి. దేవుడు చెప్పేది ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాడు, ఆమె ఫ్యూచర్ టెన్స్ గురించి ఆలోచన చేస్తాం. కొంతమంది కూడా దేవుడు జీవితంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చుంటాడు, వాటిని నమ్ముతారు. ఎప్పుడు? ఈ జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందమును, ఐశ్వర్యమును దేవుడు నీకు అన్నీ అనుగ్రహిస్తాడు అంటే నిజమే. ధనం అంటే, ఐశ్వర్యం అంటే, సంతోషం అంటే ఈ భూమికి సంబంధించినవి కాదు, పరలోక సంబంధించినవి అని కొంతమంది విశ్వాసంతో తమ జీవితంలో ఆ దరిద్రతను ముందుకు దోసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకంలో ఏ సంపద ఉంటుందో, పరలోకంలో ఏ సంతోషం ఉంటుందో, పరలోకంలో ఏ ఆనందం ఉంటుందో అవన్నీ కూడా భూమి మీద దేవుడిని విశ్వాసం ఉంచుకున్న వారికి అవి ఒక స్వాస్థ్యంగా ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు. మానవుని యొక్క అవివేకతత్వం ఏంటయ్యా అంటే పొందుకోలేకపోవటం. దేవుడు భూమి మీద తన కొరకు, తన నమ్ముకున్న వరకు సమస్తమును సిద్ధపరిచి ఉన్నాడు. లేకుంటే ఊరికే అండం ఏమని, నన్ను అడుగు భూదిగంతములు మీకు నేను స్వాస్థ్యం వేస్తాను అంటాడు. ఆ మాట చెప్పడు కదా, అబద్ధం చెప్పడు కదా మన దేవుడు. అంటే భూమి మీద నన్ను అడిగితే నేను ఏదైనా ఇస్తానని దేవుడు ఊరికి చెప్పడు కదా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు, మీ సంతోషము సంపూర్ణమవునట్లుగా నన్ను అడుగుడి, నేను మీకు అది అనుగ్రహించేదని అంటాడు. నీ సంతోష నిమిత్తం దేవుని ఏదైతే అడగాలనుకుంటావో ధారాళంగా సంకోచించకుండా అడుగు. నువ్వు కొన్ని సంకోచించుతూ అడుగుతుంటారు, యేసయ్యా నాకు బెంగళూరులో సొంత ఇల్లు కావాలని ఉంది, అయితే డబ్బులు లేవు, అడిగితే బాగుండదు అని చెప్పి కొంతమంది అడగరు. అడగతారా? అడగరు. మనమైతే ప్రార్థన చేస్తాం, యేసు నామములో బెంగళూరులో సొంత స్థలం సీయోను అనుగ్రహించబడును కాక అని. రే కొంతమంది ఆ ప్రార్థనని ఆమెనంటారు. ప్రార్థన అయిపోయి బయటకు పోయిన తర్వాత బెంగళూరులో స్థలం తీసుకుని అంత సామాన్య విషయం అనుకుంటాను ఏంది, కొన్ని పిచ్చి ప్రార్థన జీవితం రా అంటారు. పిచ్చి ప్రార్థన, అది పిచ్చి ప్రార్థన. విశ్వాసముతో పలకనిది ఏదో అది అవిశ్వాసంతో కూడుకున్నది పాప ప్రార్థనే. కానీ విశ్వాసంతో పలకడం నేర్చుకోవాలి. మన ప్రార్థనలోనే విశ్వాసంతో చేస్తే జీవితంలో ఏది దొరకదు. చెట్టు ఎండిపోవును కాక అని చూస్తే శిశువులు ఇదే చమత్కారం, ఇది చెప్పిన తక్షణం ఎండిపోవటం అని అనుకున్నారు. దేవుడు వారిని చూసి ఇది మీకు కూడా సాధ్యమే అన్నాడు. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు. చెట్టు ఎండిపో అన్నాడంట పేతురు. ఒక అలా ఉంటే ఎండిపోయి ఉండేది, ఇంకా పచ్చ కాయలు కాసి ఉంటుంది. అంత రివర్సే.
బాధలు పోవును కాక, కష్టాలు పోవును కాక, శ్రమలు పోవును కాక మనం ప్రార్థన చేస్తాం. పోయేది ఏడన్నా పోని ఇంకా ఎక్కువ వస్తుంటాయి, ఇంకా చుట్టుకుంటూ ఉంటాయి. ఎందుకంటే నీ ప్రార్థన అలాంటి బలమైన శక్తి కలిగినది ఉన్నది. ఐగుప్తీ దేశంలో ఒక ముచ్చట చెప్తాను నేను. ఫరో దగ్గరికి మోషే అని ఒక ఆయన వెళ్తాడు. ఇదిగో నీ ఊరిలో బానిసలుగా ఉన్నటువంటి వారు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళని పంపి ఫస్ట్ నువ్వు అంటే వాళ్ళు అంటారు, ఎక్కడికి పంపించేది, అవన్నీ పప్పులు ఉడకో మా దగ్గర, నోరు మూసుకొని ప్రార్థన చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోండి, బలులు పెంచుకోవాలంటే అర్పించుకొని ఇక్కడే అర్పించుకొని ఇక్కడే తినండి, ఇక్కడే చావండి, ఊరు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడానికి మీకు నేను అనుమతి ఇవ్వను. అలా 4-5 సార్లు అడిగినా కానీ మనోడు లెక్క చేయడు ఫరో రాజు. ఏంటి ప్రభు అని మోషే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఆ ఊరి మీదకి నేను కొన్ని శాపలు, కొన్ని దరిద్రమైనటువంటి కొన్ని కార్యాలు నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు కూడా చెయ్యి అని చెప్తే, మొదటగా దేవుడే నిరూపించబడ్డానికి మనందరికీ పరిచయమైన మాటలేవు. మోషే అక్కడ కర్ర వేస్తే ఆ కర్ర కాస్త ఏమైపోయింది, స్నేక్ అయింది, ఆడుతుంటుందంట. ఓ అబ్బాయి ఇట్లాంటి మేము ఎప్పుడు తలబండిని వీటల్లో అని చెప్పి అక్కడున్న వాళ్ళు కూడా కర్రలు వేస్తే ఆ కర్రలు కూడా ఏమయ్యాయంట, పాములు అయ్యాయంట. అరే దేవుడి శక్తి గొప్పదనుకుంటే మహానుభావులు ఉన్నారు ఇక్కడ కూడా కొంతమంది. కానీ ఒకటి, మానవుడు కూడా దేవుని శక్తిని చూపించవచ్చు, కానీ అంతిమంగా దేవుని శక్తి బలమైనది అని చూపించేటట్లుగా మోషే యొక్క కర్ర వారి సర్పములన్నింటిని మృంగివేసిన రాయబడి ఉంటుంది. అంతిమంగా దేవుని శక్తి బహుబలమైనది. ఆశ్చర్యము ఇంకొంచెం కాస్తంత కామెడీ కూడా ఉంటుంది. ఒకటి ఏంటయ్యా అంటే, ఆ ఊరిలోనికి కప్పలు వచ్చేటట్టుగా ఒక పని చేస్తాడు మోషే. ఎక్కడెక్కడ కప్పలన్నీ వాళ్ళ ఇంట్లో చేరాయి. బెడ్ మంచాల మీద కప్పలే, పాత్రల కప్పలే, సాంబార్ల కప్పలే, వంటల కప్పలే, బకెట్లో కప్పలే. స్నానం చేసుకపోతే నీళ్ళు లేవు, బకెట్ నిండా ఏమున్నాయి, కప్పలు ఉన్నాయి. టవాలు తీసుకొని ఇదిలిస్తే 10 కప్పలు కింద పడి, ఎటు చూసినా కప్పలే. ఈ కప్పల వాళ్ళు ఏందిరా ఈయన కప్పలు ఎట్టు చేసేసాడు ఈయన మోషే అంటే, వాళ్ళు అన్నారంట, మోషే కప్పలు చేసేది, మేము కూడా కప్పలు చేస్తామని అని చెప్పి వాళ్ళు కూడా ఏదో ఒక మంత్రం వేసి కప్పలు సృష్టించారంట. ఉండే కప్పలు తేడి చేస్తా ఉంటే ఇంకొన్ని కప్పలు సృష్టించారు వీళ్ళు కూడా వచ్చి. అప్పుడు ఫరో అన్నాడంట, రే 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 నాయన మీకు మనసు మతి ఉందా లేదా, మీకు కప్పలు సృష్టించమని కదరా నేను చెప్పింది, ఉన్న కప్పలు తీసేయారంటే లేని కప్పలు తెచ్చి మా మీద పడేసారా మీరు, ఈ కప్పలు తీసేసేటట్టు ఏదన్నా చేయాలరా ఫస్ట్ అంటే వాళ్ళు అంటారంట, అయ్యా కప్పలు కలిగించడం మాత్రం మాకు అర్థమైంది, కానీ ఈ కప్పలను బయటికి పంపించడం మా వల్ల కావట్లేదు, నువ్వు చెప్తే ఇంకా కొన్ని కప్పలు కావాలంటే ఇంకా పుట్టిస్తాం మేమని చెప్పారంట. కానీ ఆ కప్పలను తొలగించే శక్తి కేవలము దేవునికి మాత్రమే ఉంది. నీ జీవితంలో నీ బ్రతుకులో కూడా కొన్ని శ్రమలు తొలగించుకోవటానికై ఎక్కడికెక్కడికో ఎవరెవరిని ఆశ్రయిస్తాం. వారిని జీవితాలు తీసివేస్తామని చెప్పి నీ ఇంకెంత ఇస్తా శ్రమను తెచ్చి నీ తల మీద పెడతారు. ఏదో వారి నుంచి నాకు మేలు కలుగుతుంది, వారి నుంచి నాకు ఇది కలుగుతుందని నువ్వు ఆశ్రయిస్తావు, కానీ మేలు కలగకపోగా నీ జీవితంలో ఇంకొంతగా శ్రమనే కొని తెచ్చుకుంటావు. కానీ నీ శ్రమను తొలగించాల్సింది యేసు ప్రభువుని మాత్రం నువ్వు గుర్తెరగాలి. శ్రమలన్నీ తీసివేసేవాడు ఆయన. యేసు ప్రభు ఎందుకు మరణ పునరుద్ధానమును జయించాడు, యేసు ప్రభు ఎందుకు సమాధిని గెలిచాడు అంటే మనకు క్లుప్తంగా చాలా మాటలు మనం చెప్పుకోవచ్చు, కానీ నేను ఒక్క మాటలు మనకు అందరికి అర్థమవుతుంది చెప్తాను. దేవుని వాక్యం ఒక బలమైన మాట చెప్తుంది. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేచాడు అనేది బైబిల్ ఒక్క మాటలో వివరిస్తుంది. మన పాపముల విషయమై ఆయన చనిపోయాడు, నీతి విషయమై జీవించినట్లు ఆయన తిరిగి లేచాడు. ఎందుకు యేసు ప్రభు మరణించాడంటే నీ నోట్లోంచి రావాల్సిన మాట ఒకటే, నా పాపముల విషయమై ఆయన మరణించాడు. మరి ఎందుకు తిరిగి లేచాడు? నేను నీతి విషయమై జీవించినట్లు ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా
జీవిస్తున్న నీవు నేను మనందరం కూడా ఎందుకు జీవించాలయ్యా అంటే, మన దగ్గర పర్టికులర్ ఒక మంచి సమాధానం దొరకదు. కానీ మనందరం వెళ్ళి అపోస్తులైన పౌలు గారిని ఒక మాట అడిగితే, పౌలు గారు అంతా బాగానే ఉంది, ఇప్పుడు నేను ఎందుకు జీవించాలి, దేని కొరకు జీవించాలి అంటే, మీరు ఎలా జీవిస్తారో నేను అడగను. నేనైతే నా అభిప్రాయం అయితే నేను చెప్తాను. ఇది మొదలుకొని నేను నా కొరకు కాక నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే నేను జీవిస్తాను. ఆమేన్ అని చెప్పి, ఒకవేళ నేను మీకు సలహా ఇవ్వాలి, మీకు ఏదన్నా ఒక సలహా చెప్పాలి అని మీరు నన్ను అడిగితే నేను మీకు ఒక సలహాలు ఇస్తా. ఏంటి? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, గుర్తుపెట్టుకోండి, జీవించు మీరందరూ ఇక మీ కొరకు కాక మీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు జీవించువారు ఇందురుగాక అంటాడు. ఇప్పుడు మనందరం కూడా ఏమి తీర్మానం చేసుకోవాలని, ఈ పునరుద్ధాన దినమున యేసు ప్రభు ఇక్కడ ప్రత్యక్షమైపోయి, దేవుడు నువ్వు ఏం కావాలి, నేనేమై ఉండాలి ప్రభు, నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీకు చెప్పే మాట కూడా ఇదే, నేను నిన్ను ప్రేమించి నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు నన్ను ప్రేమించి నువ్వు నా కొరకు జీవిస్తావని అడిగితే ఎంతమంది సమాధానం చెప్పి మన చేతులు ఎత్తగలుగుతాం? లేదు ప్రభు అన్నారు కొంతమంది. మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళి కొద్దిగా పని చూసుకురావాలన్నారు కొంతమంది ధనం విడిచిపెట్టలేక దేవుడిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది పరిస్థితులను బట్టి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది దేవుని మాటలు అర్థముగాక వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే మాటలు ఒకరోజు ఆయన చెప్తాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగండి అంటే, ఈయన శరీరం తినడం ఏంటి, ఈయన రక్తం తాగడం ఏంటి, ఏంటి విడ్డూరమైన మాటలు అని చెప్పి నేటి నుంచి అనేకులు ఆయన్ను వెంబడించలేదంట. మనం పర్టికులర్గా దేవుని కొరకు జీవించలేకపోతున్నామంటే క్రీస్తు గురించి సరైన అవగాహన మన జీవితంలో లేకపోవటం వల్లే. క్రీస్తు గురించి సరైన అవగాహన మనలో రావాలి అంటే ఆయన మీద మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది జీవిత మర్మాలు ఏంటో. ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా అంటాడు, చూడండి, యేసు ప్రభు పునరుద్ధానం పొందాలి అంటే ఎందులో మనం ఆయనతో పాటు పునరుద్ధానం పొందాలో తెలుసా? చూడండి ఆ మాట, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మనందరికి పరిచయమైనటువంటి మాట. అటువల్ల మీరు కూడా పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే యోచించుకుని చాలు. ఇప్పుడు యేసు ప్రభువు పాతి పెట్టబడ్డాడు మన పాపం నిమిత్తం. ఈ పునరుద్ధాన దినమున నీవు నేను కూడా ఏం జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెబుతున్నాడు తెలుసా? గడిచిన నీ పాపపు స్థితి అంతా కూడా, గడిచిపోయిన నీ వ్యర్థ జీవితంలో చేసిన ప్రతి విధమైన నీచ కార్యములన్నింటి విషయమై ఇప్పుడు ఏమవ్వాలంట? పాతి పెట్టబడడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఇంకా చాలా బతకాలి, చాలా మందికి ఆశ ఉంది. నేను అనేది చచ్చిపోమని కంటే మీరు పోయి సజీవంత సమాధి అవ్వమని చెప్పమని కాదు నేను చెప్పేది. నీకు జీవితంలో గడిచిన జీవితంలో వ్యర్థమైన ఏయో కొన్ని జ్ఞాపకం చేసుకో. ఆ వ్యర్థమైనదే మళ్ళీ పదే చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇది వద్దు అనుకున్నాను, అది తిరిగి నా జీవితంలోకి వస్తుంది. ఇది అసహ్యం, ఇది అయినా నా జీవితంలోకి తిరిగి వెంట వస్తుంది. యోగ్యమైనది ఏదో మనకు తెలుసు, కానీ రీతిగా బ్రతకలేకపోతున్నాం. ఆ అసహ్యమైన దాన్ని, ఆ నీచమైన దానిని పాతి పెట్టడానికి మనం ఇష్టపడాలి. పాతి పెట్టుకోవడానికి ఇష్టపడాలి. నువ్వు పాతి పెట్టబడితే, క్రీస్తుతో పాటు పాతి పెట్టబడితే జీవించే జీవితం ఎట్లా ఉంటుందంట? క్రీస్తు విషయమై జీవించాలని తీర్మానం చేసుకోవాలి. ఈ తీర్మానం నీకు ఎట్లా ఉండాలయ్యా అంటే, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నేను బట్టలు వేసుకున్నానా లేదా, ప్యాంట్ వేసుకున్నానా లేదా, డ్రెస్ వేసుకున్నానా లేదా అని ఏ విధంగా అయితే మనము జ్ఞానంతో మనం యోచన చేసుకుంటాం. స్నానం చేసి అట్లే వెళ్ళిపోతామా డ్యూటీకి? వెళ్ళిపోం కదా. మన గురించి మనం వివేచన చేసుకుంటాం. మంచి స్నానం చేస్తే మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు పాతిపెట్టిన దాన్ని తిరిగి గుర్తు చేసుకున్నట్లుగా, పాతిపెట్టని దాన్ని పాతిపెట్టినట్టుగానే ఎంచుకొని, దేన్నైతే కోరుకున్నావో దాన్ని ధరింపజేసుకునేటట్లుగా అనునిత్యము జ్ఞాపకం చేసుకుని దాని కొరకు జీవించగలిగితే నీకు మించిన పరిశుద్ధుడు ఇంకొకడు ఉండడు భూమి మీద.
పాతిపెట్టి అసహించుకున్న దాన్ని నువ్వు కోరుకోకూడదు. కోరుకుంటున్నావంటే నువ్వు అది పాతిపెట్టలా, తగిలించుకుని తిరుగుతున్నావని అర్థం. ఎంతగా ప్రేమించినా కూడా మన ఇంటి వారు చనిపోతే పాతి పెడతాం, 4 రోజుల తర్వాత మళ్ళీ తెచ్చుకోవడానికి ఇష్టపడతామా? చనిపోయిన దాన్ని మనం ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఇది ఉన్నా పంపించే పనిలోనే ఉంటాం. తిరిగి మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకోం, గోడ మీద ఒక ఫోటో పెట్టేస్తాం గుర్తుకి. అట్లా నీ పాపను కూడా తొలగించుకోవాలి. కానీ పడిపోయిన స్థితిని కూడా జ్ఞాపకం పెట్టుకొని ఏ స్థితిలో నుంచి వచ్చి ఆ స్థితిని గుర్తుపెట్టుకోవాలంటుంది వాక్యం. ఎందుకు? ఆ స్థితిలోకి పోకుండా ఉన్న నిమిత్త గుర్తుపెట్టుకోవాలి, పోవటానికి కాదు. ఇది చేయకూడదని చెప్పి మళ్ళీ దానికాడికి పోతా ఉండడం కాదు. అది నీచమైనదని గుర్తుపెట్టుకొని అది గుర్తుకొచ్చినప్పుడల్లా అది నీచమైనదని జ్ఞాపకం రావాలి. అది నీచమైనదని నీకు జ్ఞాపకం ఎప్పుడు వస్తుందంటే నువ్వు జీవించిన తర్వాత జీవము నీలో క్రీస్తు కొరకు జీవించినప్పుడు. క్రీస్తు కొరకు జీవించినప్పుడు మన పాపం విషయమే చనిపోవాలి మొట్టమొదటిగా. ఈరోజు ఏమవ్వాలంట? ఏదైతే పాపము అని అనుకున్నామో గడిచిన జీవితకాలం అంతా ఈ ఉదయకాలం మధ్యాహ్న కాలం నజరుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి యొక్క పునరుత్థాన శక్తితో ఓడిపోకుండా కాక. అది మాత్రం కింద అంటున్నాడు, దేని కొరకు మనం లేవాలి? ఇప్పుడు దేని కొరకు లేవాలంటే అదే రోమిల పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమ్ చాప్టర్ 6 verse 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై మనం లేపబడాలి. నా వైపు చూడండి. పాప విషయమై మనం చనిపోవాలి. ఇప్పుడు దేని కొరకు లేవాలి? నూతన జీవం కొరకు లేవాలి. అంటే ఒకప్పుడు జీవిస్తున్న జీవితం మనం ఉండకుండా ఒక క్రొత్త జీవితం. కొంతమంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు కదా, ఒకప్పుడు నేను విగ్రహారాధన అయ్యి ఉంటిని, ఈరోజు నన్ను సంధించాడు, ఈరోజు నేను జీవముల దేవుణ్ణి ఎరిగాను. ఒకప్పుడు త్రాగబోతున్న ఇంటిని, ఒకప్పుడు తిరుగుబోతున్న ఇంటిని, ఒకప్పుడు వ్యభిచారణ ఇంటిని, ఒకప్పుడు మోసగాడున ఇంటిని, ఒకప్పుడు అబద్ధికుడున ఇంటిని. కానీ ఇప్పుడు నాలో నూతన జీవం ఉంది. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు యేసు ప్రభు నిన్ను తిరిగి ఎందుకు బ్రతికాడయ్యా అంటే నిన్ను ఒక నూతనమైన వానిగా చూడాలని కోరుకుంటున్నాడు. ఒక నూతనమైన జీవిత విధానంతో నడవాలని కోరుకుంటున్నాడు. ఆ జీవితం నాకు ప్రసాదించు ప్రభు అని అడగడం నీ యొక్క చిత్తము, మన జీవిత ధ్యేయమై ఉండాలి. అది మాత్రమే కాదు, జీవిస్తున్నట్టు మనందరం కూడా కింద ఒక మంచి అమలు అని మాట్లాడు. అదే రోమిలు 6:13 కూడా కంటాడు. 6:13 అంటాడు, జీవిస్తున్నట్టు మన అవయవాలు ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని అవయవాలన్నీ కూడా దుర్నీతి సాధనములుగా దేనికి అప్పచెప్పకూడదంట? పాపమునకు అప్పచెప్పుకొనక. అయితే చాలు. లేచినటువంటి యేసు ప్రభు మనకు నేర్పిస్తుంది ఇదే. ఇప్పుడు మనకు క్లుప్తంగా నేను వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి నేను చెప్తున్నాను. పాపం విషయమై మనం చనిపోవాలి. ఏమైపోవాలి? పూర్తిగా చనిపోయిన వారమై ఉండాలి. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఏమై ఉండాలి? నూతన స్వభావం ధరించుకుని నూతన సృష్టిగా మనం ఉండాలి. ఈ నూతన సృష్టితో చేసేది ఏంటయ్యా అంటే ప్రస్తుతానికి మనం ఉంటాము, కానీ ఈ ఉన్నటువంటి ఈ బాడీలో పార్ట్స్ అన్ని దేనికి ఉపయోగపడతాయంట? నీతికి సాధనములుగా ఉంటాయి. ఒకప్పుడు దుర్నీతికి సాధనములుగా ఉండేవి. కానీ ఎప్పుడైతే యేసుప్రభు మన జీవం మనలోనికి వస్తుందో, మనం ఆయన కోరుకుంటామో, ఇవన్నీ దేనికి పనిచేయాలంట? ఒకప్పుడు బాటలు పట్టేది, ఇప్పుడు బైబిల్ పట్టింది. ఒకప్పుడు కత్తి పట్టేది, ఈరోజు జీవవాక్యం చేతబట్టేవారు అయి ఉండాలి. ఒకప్పుడు ఎక్కడెక్కడ సినిమాలుగా పరిగెత్తేది కాళ్ళు, ఇప్పుడు బడిబడిగా దేవుని సన్నిధి పరిగెడుతున్నాయి. ఇవన్నీ మారిపోవాలి, మార్పు చెందాలి. ఎన్ని కానీ నీలో మార్పులు కనబడుతుంది అంటే యేసు ప్రభు నీలో కూడా పునరుద్ధానుడు అయినని అర్థం. లేకుంటే చచ్చిపోయిన వాడుగానే ఉంటాడు యేసు ప్రభు. కానీ యేసు ప్రభు చనిపోయలేదు, ఆయన ఏమైనాడు? లేచి ఉన్నాడు. కొంతమంది చనిపోయిన కాడ ఎతుకుతూ ఉంటారు యేసు ప్రభుని. అలాంటి వారందరి దగ్గరికి దేవునితో వచ్చి అంటదంట, ఇదిగో సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేడు, లేచి ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీకంటే ముందుగా గలిలయలో ఆయన ముందుగానే చేరి ఉన్నాడు. ఇంకా మనం భౌతికంగా దేవుణ్ణి ఎతుకుతూ ఉంటాం, ఆయన లేడు, ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఆయన మనం ఏం చేయాలంటే పునరుద్ధానం శక్తిని మనం ఆయనకి ఇవ్వాలి.
ఆయన ఒక్కసారి తిరిగి మన జీవితంలో కానీ లేచాడంటే పడిపోవడానికి ఆస్కారమే ఉండదు. కొంతమంది నేను మారానంటారు కానీ నిజంగా మారరు. మారిన మనిషి తిరిగి పడిపోడు. ఒక విత్తనము మొక్కగా మారుతుంది, మొక్కగా మారుతుంది, నానుగా మారుతుంది, కానీ తిరిగి అది మొక్కగా మారటానికి ఎట్టి పరిస్థితులు ఉండదు. అది మార్పు చెందుకుంటూ ఎదుగుతుంటుందే కానీ తిరిగి తన స్థితికి రాదు. ఆధ్యాత్మిక స్థితిలో కూడా మనం ఎదిగేవారమై ఉందము గాక. ఇది మొదలుకొని ప్రభు ఒక నెక్కసమైన విత్తనముగా మన ప్రభుని ఈ దినమున నాటును గాక. నాటిన నీవు నేను మనందరం కూడా ఎట్లా పెరగాలంట? పునరుద్ధాన శక్తిని పొందుకొని విత్తనము మొక్క మాను మహావృక్షముగా ఎదిగినట్లుగా మనం ప్రభు మనం నిలబెట్టిన కాక. అందుకని అంటాడు, మీరు ఫలించాలని మీ ఫలము నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతున్నాను. ప్రభు ఈ దినమును మనం నియమించుకొని తన సన్నిధిలో కూర్చొని పెట్టుకున్నది ఎందుకంటే ఫలింపు లేని వారమై ఉండుటకు కాదు, ఫలించు వారమై ఉండాలని, బహుగా ఫలించాలని. ఎందు విషయంలో మనం ఫలించలేకపోతున్నామంటే మనం విత్తనం ఇంకా ఏం కాలేదు, భూమిలో చనిపోలేదు. విత్తనము చనిపోతేనే మొక్క బయటకు వస్తుంది. చనిపోలేని స్థితిలో ఉన్నంత వరకు అది అట్లనే నిర్జీవంగా పడిపోయి ఉంటుంది భూమిలో. క్రైస్తవులుగా ఒక మానవత్వంతో శరీర సంబంధమైన జీవితంతో మనం చనిపోయినప్పుడు ఆత్మ సంబంధమైన పంటగా మనం ఫలించుదుము గాక. అంత మాత్రమే కాదు, కింద అంటాడు, ఎందుకంటే సజీవుడైన క్రీస్తును మనం చేరాలంటే ఏం చేయాలంట? అదే రోమిల పత్రిక 7వ అధ్యాయం చూడండి. అదే రోమిల పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని మనం చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఇప్పుడు ఎందుకు నేను పదే పదే మనం మృతి చెందాలి, నీతి నిమిత్తం మనం లేపబడాలి అంటే పాప సంబంధమైనటువంటి తొలగించుకొని ఏదైనా జీవం ఉంది మనలో అంటే అది నీతికి సాధనంగా జీవించబడాలి అని ఎందుకు చెబుతున్నానంటే, ఈ జీవముతోనే మృతిని గెలిచిన యేసుక్రీస్తుని మనం చేరటానికి. యేసు ప్రభును చేరాలి అంటే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తును నువ్వు చూడాలి అంటే, ఇక్కడ నువ్వు భౌతికంగా, బాహ్యంగా, శారీరకంగా నువ్వు చనిపోయిన వాడివై ఉంటేనే అది నీకు సాధ్యం. అది లేకపోతే నువ్వు ఆయన చేరుకోలేవు, ఆయన కోరుకోలేవు, ఆయన చూడలేవు. ఆయన చూడాలనే ఆశ, ఆయన కోరుకోవాలనే అభిలాష నీలో ఉంటే భౌతికమైన వాటన్నిటిని విడిచిపెట్టమని ప్రభు మనకు హితబోధ చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఈ పునరుద్ధాన దినమున మనకు ఏదైనా నేర్పిస్తున్నాడంటే ఒకటే, నేను ఏ విధంగా అయితే పాప విషయమై చనిపోయానో, మహిమ నిమిత్తమై లేచాను, మీరు కూడా పాపలన్నీ విషయమై చనిపోండి అంటే వాటన్నిటి తొలగించుకోండి, విడిచిపెట్టండి. కంటికి కనబడకుండా నేను మరుగై ఉండి ఏ విధంగా అయితే నేను జీవిస్తున్నానో ఈ లోకంలో మీరు కూడా ఎట్లా ఉండాలంట? పాపానికి కనబడకుండా మరుగును చాటు చేసుకొని బ్రతకండి. దానికి దాగు చోటు ఏదైనా ఉంది సరైందంటే దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే. వద్దామా ఆయన చాటుకి, వద్దామా ఆయన రెక్కల కిందకి, మోకాల మీదకి వద్దాం. ప్రభు చిత్తమైతే వచ్చేవారు ఏం లేఖన వాక్యాల ముందుకు తీసుకెళ్దాం. నువ్వు ఆయన రెక్కల కిందకు వస్తే దేవుడు నిన్ను దాచిపెట్టడానికి ఇష్టపడతాడు. నువ్వు లోబడితే ఆయన బలిష్టమైన హస్తము కింద నిన్ను దాచుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు రాకపోతే, ఆయన బలిష్టమైన హస్తంలో చేతిలోనికి నువ్వు రాకపోతే దుష్టుడు బాణమును విల్లుపెట్టి నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఈ వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని దినాలు నువ్వు జీవిస్తున్నావంటే క్రీస్తు నీ కొరకు ఎదురు చూస్తున్నాడని అర్థం. నీకన్నా ముందు గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప నీతిమంతులు, గొప్ప గొప్ప వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు. నువ్వు నిలిచి ఉన్నావు అంటే, నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుడు నీ కొరకు కోరుకుంటున్నాడని అర్థం. లేదా నీ జీవితం లేదా పరిపూర్ణదాని కొరకు ఆయన ఇష్టపడుతున్నాడని అర్థం. గడిచిన జీవితంలో నీ జీవితంలో అనేకమైన వ్యర్థమైన దొర్లుకొని పోయి ఉన్నాయేమో. బాధపడకు, భయపడకు. క్రీస్తు వాటి సిలువ వేయటానికి దేవునితో పాటు నువ్వు ఇష్టపడు. ఆయన సిలువ మోయటానికి కొరేని ఇష్టపడ్డాడు. పరిశుద్ధ గ్రంథ లేఖన చరిత్రలోనికి ఎక్కడానికి అతని జీవితం ఆధారమైంది.
ఈ వాక్యం వింటున్న మన బ్రతుకుల్లోనూ కూడా ప్రభా, నేను ఎందుకు పాపం విషయమై నేను బ్రతకాలి? దుర్నీతి విషయమై నేను ఎందుకు జీవించాలి? నేనెందుకు పరిశుద్ధత విషయమై నేను బ్రతకూడదు? ఈ లోకంలో ఒక మంచివాడిని అనిపించుకున్నట్టుకు నేను ఎందుకు జీవించకూడదు అని నువ్వు ఆశపడుతున్నట్లయితే, ఆ ఆశపడిన జీవితాన్ని తృప్తిపరచడానికే యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ప్రభు నీ కొరకు చూస్తున్నాడు. మనం ఆయన దగ్గరకు చేరాలి. ఇదిగో నాలో ఇవన్నీ నాలో ఉన్నాయి ప్రభు, నా మీద ఏలుబడి చేస్తున్నాయి, వీటన్నిటి తీసివేయంటే ఒక్కొక్కటి క్రమేణగా నా ప్రభు నీలోంచి వాటిని తీసివేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో, మనలోంచి ఏది కూడా మనం ఒకటి కూడా మనలోంచి తీసేసుకోలేము. కానీ దేవుని దగ్గర సంపూర్ణమైన విమోచన కలదు అని వాక్యం. ఈ వాక్యం